ఆర్తకాలాంతకాంత జ్వాలా త్రినేత్రుడెవడు విధ్వంసకార పృథ్వీతలాన అభయకరుడు అతడెవడు మార్కెటింగ్ యార్డ్ మాజీ చైర్మన్ అలాగే ఉయ్యూరు చెరుకు అభివృద్ధి మండలి మాజీ చైర్మన్ శ్రీ రాజులపాటి రామచంద్రరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథి జయప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. శివరామకృష్ణ గారు, రాజులపాటి రామచంద్రరావు గారు ఓకే ఇలా చూడండి ఓకే ఓకే తమ్ముడు కొద్దిగా జరగండి, దగ్గర జరగండి సరే వేదిక మీదకి రావాల్సిన కోరుతా. కార్యక్రమానికి వచ్చేసినటువంటి సీనియర్ పాత్రికేయులు ఆదిరాజు రఘురాం గారిని వేదిక మీదకి రావాల్సిన కోరుతాం. ఉన్నటువంటి శ్రీ ఆదిరాజు రఘురాం గారిని వేదిక మీదకి రావాల్సిన కోరుతాం. గారిది స్వగ్రామం గురజాడని ఎక్కువ మందికి తెలియదు, ఉయ్యూరే అనుకుంటారు. ఉద్యోగ రీత్యా రాజులపాటి వెంకటేశ్వరరావు గారు ఉద్యోగ రీత్యా జిల్లాలో అనేక గ్రామాల్లో కానీ అంతా కూడా మన చుట్టుపక్కల ప్రాంతాలకు బయటే జరిగింది. ఈ రోజున రామచంద్రరావు గారి 60వ పుట్టినరోజు జన్మదిన వేడుకలు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది. రామచంద్రరావు గారు అంటే నాకు గుర్తొచ్చేది ఉయ్యూరు నుంచి మర్రివాడ వరకు ఉన్న రోడ్డు. నేను విద్యాభ్యాసం అయ్యి ఈ గ్రామంలో వచ్చినప్పటి నుంచి కూడా ఆ రహదారి నిర్మాణం కోసం అది కాకాని వెంకటరత్నం గారి ఆలోచన. మర్రివాడ గ్రామం వరకు రహదారి వేస్తే అటు గోపాలపాలెం, అటు మర్రివాడ, ఎలమర్రు అనేక గ్రామాలకి, దాదాపు 6-7 గ్రామాలకి అది జిల్లా పరిషత్ రహదారి. అది మన హర్జనవాడ దగ్గర కోత కోసిపోయి ఉండేది. అది ఇరిగేషన్ వాళ్ళని నేను అడుగుతూ ఉంటే మా నీళ్లు బయటికి పోవట్లేదు కదా, మేమేమి ఇవ్వము, మేమేమి దానికి చెప్తా కానీ రిటర్నింగ్ వాళ్ళు కానీ మేము కట్టము అని ఇరిగేషన్ అధికారులు, నీటిపారుదల శాఖ అధికారులు చెప్తూ ఉండేవాళ్ళు. దానికి అప్పుడు ఆ టర్నింగ్లో మా స్థలం అవసరమైంది. అప్పుడు గురజాడ గ్రామంలో నేను సర్పంచ్ అయిన తర్వాత జరిగే ఒక కార్యక్రమంలో గ్రామస్తులందరి సమక్షంలో ఆ స్థలానికి, ఆ రహదారి నిర్మాణానికి పొలం అవసరం అవుతుంది. రాజులపాటి స్వామయ్య గారిది, వాళ్ళ బాబాయ్ గారిది నేను ఆ సమావేశంలో అడగటం జరిగింది. ఆ పొలం ఆయన ఇప్పించడం కారణంగానే ఈ రోజున ఆ రహదారి నిర్మాణం పూర్తయింది. వాళ్ళ రైతులంతా కూడా మర్రివాడి వరకు కూడా వెళ్తూ ఉన్నారు. వ్యవసాయం చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. అలా అనేక విషయాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన ప్రమేయం ఉంది. వేరు వేరు వర్గాలుగా ఉన్న అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఏమడిగినా కానీ తమ వంతు సహకారాన్ని రామచంద్రరావు గారు అందించేవాళ్ళు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సంబంధించి జన్మదినం సందర్భంగా కేక్ కటింగ్ జరుగుతుంది. వెంకటరమణ గారు రాజులపాటి రామచంద్రరావు గారిని
ఆదిరాజు సీనియర్ పాత్రికేయులు ఆదిరాజు రఘురాం గారు, పిల్లల వైద్యులు చంపాన జయప్రసాద్ సత్కరించారు. ఇప్పుడు తాళ్ళూరి వెంకటరమణ గారు పూలమాలతో రామచంద్ర గారిని సత్కరిస్తారు. మాజీ చైర్మన్, అలాగే చెరుకు అభివృద్ధి మండలి మాజీ చైర్మన్, అలాగే గురజాల గ్రామాభివృద్ధిలో తమ వంతు సహకారం ఎన్నో సంవత్సరాలుగా అందిస్తున్నటువంటి రాజులపాటి రామచంద్రరావు గారి పుట్టినరోజు సందర్భంగా వెంకటరమణ గారు, అలాగే డాక్టర్ జంపాన జయప్రసాద్ గారు, ఆదిరాజు రఘురాం గారు ఆ కార్యక్రమంలో పాల్గొని కేక్ కటింగ్ నిర్వహిస్తూ ఉన్నారు. రామచంద్రరావు గారికి తోడుగా ఉన్నారు. వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో గొడుగెత్తింది భూమి, ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ. వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో గొడుగెత్తింది భూమి, ఓ ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ. కత్తి సుత్తి పలుగు పారా తీయండి, మన కష్టం సుక్కలు కుంకం బొట్టుగా పెట్టండి, మన కష్టం సుక్కలు కుంకం బొట్టుగా పెట్టండి. ఓ అన్నం పెట్టే పనిముట్లే మన దేవుళ్ళు, మరి ఆయుధాల పూజలు చేద్దాం పట్టండి, మరి ఆయుధాల పూజలు చేద్దాం పట్టండి. అమ్మోరు కన్ను తెరిసిన నవరాత్రి ఇన్నాళ్ళ సింహ చీకటి తెల్లారే సమయం కుదిరి, వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో గొడుగెత్తింది భూమి, ఓ ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ. చెడతాయి సీమ మనుషుల కష్టాలు, ఏ దారి గతుకులు చెడతాయి పల్లె బతుకుల చిత్రాలు. పంట వస్తే ప్రతి ఒక్కరి మనసు మరి పరుగయ్యేది పుట్టి పెరిగిన పల్లె వైపేగా. అస్సలైన పండగ ఎప్పుడంటే ఆ కన్న తల్లి కంటి నీరు తుడిచిన రోజేగా. గురవయ్య గారు సత్కరిస్తారు. సార్ వెళ్ళకుండా సార్ రెడీ ఓకే. జంపాన శ్రీనివాస్ గౌడ్ గారు మెమంటోతో సత్కరిస్తారు. మరి ఆయనకి ఎంతో ఇష్టమైనటువంటి వెంకటేశ్వర స్వామిని మరి బావగారికి శ్రీనివాస్ గారు మెమంటోతో సత్కరిస్తున్నారు. సార్ 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 కొంత క్లోజ్గా ఉండండి సార్. రెడీ సార్, రెడీ అండి సార్, రెడీ ఇలా చూడండి సార్, రెడీ సార్ కొంత దగ్గరికి ఉండండి సార్, వాలిపోతున్నారు. ఓకే సార్, రెడీ రెడీ అన్నా ఓకేనా? ఓకే ఓకే. మాజీ కార్యదర్శి గారు తాళ్ళూరు వెంకటరమణ గారిని 2 నిమిషాలు మాట్లాడి, అలాగే తర్వాత ఆయన్ని రామచంద్ర గారిని సత్కరిస్తారు. 2 నిమిషాలు మాట్లాడవలసిన కోరుతాం. నేను ఈ గురజాల గ్రామ పంచాయతీ సెక్రటరీగా చేసి జూన్లో రిటైర్డ్ అయ్యాను. ఆ సందర్భంగా అంటే రామచంద్ర గారు 2010వ సంవత్సరం నుంచి నేను పక్కన తాడంకి గ్రామంలో పనిచేసినప్పటి నుంచి నాకు బాగా పరిచయం. మృదు స్వభావి, ఎక్కడ కూడా కోపం లేకోకుండా పలకరిస్తే చాలా సౌమ్యంగా మాట్లాడే వ్యక్తి. మరి ఆయన 60వ సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపి సెలవు తీసుకుంటున్నాను. తాళ్ళూరి వెంకటరమణ గారు సత్కరిస్తూ ఉన్నారు. రాజుపాటి రామచంద్రరావు గారిని 60వ పుట్టినరోజు సందర్భంగా మన పంచాయతీ మాజీ కార్యదర్శి గారు తాళ్ళూరి వెంకటరమణ గారు సత్కరిస్తూ ఉన్నారు.
గ్రామస్తులందరికీ నా నమస్కారం అండి. మరి రామచంద్రరావు గారు రాజకీయాల్లోకి చాలా చిన్నతనం నుంచి, అంటే వయసు తక్కువ నుంచే రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన వాళ్ళ గురువు గారు అన్నబాబురావు గారి హయాంలో ఆయన మరి అతి చిన్న వయసులో మార్కెటింగ్ యార్డ్ చైర్మన్గా చేయటం అంటే అది ఎవరికి దొరకనటువంటి అవకాశం మరి ఒక రామచంద్రరావు గారికి దక్కిందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను నేను. మరి ఆయన ఒక మండల పార్టీ అధ్యక్షుడిగా, తరువాత ఒక మార్కెటింగ్ యార్డ్ చైర్మన్గా, జడ్పీటీసీ నెంబర్గా, తర్వాత లాస్ట్లో సిడిసి చైర్మన్. నాకు తెలిసి ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకుల్లో ఆయనకున్న బయోడేటా అయితే ఎవరికీ లేదని కూడా నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. మరి ఆయన ప్రజలకు చాలా సేవ చేశారు. మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పార్టీని బలోపేతం చేశారు. నెక్స్ట్ మార్కెటింగ్ యార్డ్ చైర్మన్గా చేసినప్పుడు ఆయన హయాంలో ప్రత్యేకంగా నిధుల కోసం పోరాడి రైతులకి విత్తనాలు ఏ టయానికి కావాలో ఆ టయానికి అందించినటువంటి మహానుభావుడు కూడా ఆయన కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. తరువాత ఆ గోడౌన్స్ నిర్మాణంలో కూడా ఆయన హయాంలో పోరాడి గోడౌన్స్ కూడా కొత్త గోడౌన్స్ శాంక్షన్ చేసుకుని నిర్మించినటువంటి సందర్భం కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి జడ్పీటీసీ మెంబర్గా ఉన్నప్పుడుగా కూడా నీటి సౌకర్యం లేనటువంటి, ఇప్పుడు అక్కడ మా వార్డులో ఎక్కడెక్కడ ఏంటనేది నాకు కూడా కొంత ఐడియా ఉంది కాబట్టి ఆయన వాటి కోసం కూడా పోరాడారు. మన జోగి రమేష్ గారి ఎలక్షన్లో మేము తిరుగుతూ ఉంటే ఆ శిలాఫలకాల మీద రామచంద్రరావు గారు అని పేర్లు చాలా చూసాం. అంటే నీటి సౌకర్యం లేనటువంటి వాటికి ట్యాప్లు నిర్మించడం కానీ వాటిల్లో కూడా చాలా కృషి చేశారు ఆయన. మరి లాస్ట్లో సిడిసి చైర్మన్ చేశారు. మరి నాకు తెలిసి అయితే ఆయన బయోడేటా చాలా గొప్పది. రాబోయే వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆయన నేనైతే ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను, ఒక బీసీ రిజర్వేషన్ అయితే కనుక ఆయన ఎమ్మెల్యేగా చూడాలనేటువంటిది నా కోరిక. నిజంగా చూడాలి. ఎందుకంటే ఆ గట్స్ ఉన్నటువంటి వ్యక్తి. ఇవాళ కూడా ఆయన షాప్లో కూర్చున్నప్పుడు చాలామంది, నేను ఎందుకంటే ఆయన దగ్గర ఎక్కువగా ఇష్టపడతా ఆయన మనస్తత్వాన్ని. నేను ఎక్కువగా ఆయన దగ్గర కూర్చున్నప్పుడు చాలామంది చాలా పనుల మీద వస్తూ ఉంటారు. ప్రతి వాళ్ళకి కూడా చక్కగా మాట్లాడాల్సినవి అక్కడ మాట్లాడతారు, లేకపోతే పక్క తీసుకుని చక్కగా వాళ్ళకి కావలసినటువంటి పనులు చేస్తారు. నేను అదొకటి చాలా ఆయన విషయంలో చాలా గర్వపడుతూ ఉంటాను. అలా మరి ఆయన గుజరాత్లో ఒక పల్లెటూరు గ్రామంలో పుట్టినప్పటికి కూడా మా ఉజూరు నియోజకవర్గంలో ఆయన మంచి పాపులర్ వ్యక్తి. కృష్ణా జిల్లాలో కూడా ఒక గుర్తింపు కలిగినటువంటి వ్యక్తిగా ఆయన రాణించడం అంటే, ఒక బీసీ కులంలో ఉండి మరి ఆయన ఆ రకంగా ఒక నాయకుడిగా ఎదగటం అంటే ఎదుగుదల నాకైతే గొప్ప విషయంగా నేను అభివర్ణిస్తూ ఉన్నాను. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి జంపాని శ్రీనివాస్ గౌడ్ గురించి కూడా నేను ఒక 2 మాటలే చెప్తాను. ఆయన నేను తాడెంకులో హై స్కూల్లో క్లాస్మేట్స్. మేము 8th, 9th, 10th మక్క మా సొంత అక్క గురజాడ ఇటు ఈ ప్రాంతాల్లోనే టీచర్గా చేసినప్పుడు నేను ఇక్కడ గారి దగ్గర ఉండి చదువుకునేవాడిని. మరి అలా శ్రీనివాస్ గౌడ్ నా క్లాస్మేట్ అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. రామచంద్రరావు గారు 60వ పుట్టినరోజు జరుపుకోవటం చాలా సంతోషకరం. ఇంకా ఆయన భవిష్యత్తులో ఆయురారోగ్యాలతో ఉండి ఇంకెన్నెన్నో జరుపుకోవాలి అనేటువంటిది ఒకసారి నేను తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈనాటి 60 ఏళ్ల బాలకుమారుడు
మిత్రుడు షష్ఠపూర్తి ఉత్సవం జరుపుకుంటున్నటువంటి రాజుపాటి రామచంద్ర గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన గురజాడ గ్రామం అయినప్పటికీ మా ఉయ్యూరు వచ్చి మా ఉయ్యూరు లంచలంచెలు ఎదిగి అనేక పదవీ బాధ్యతలు స్వీకరించి ఎంతోమందిని అలరించి నొప్పించి ఒప్పించి అనేక కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి మిత్రులు రామచంద్ర వారికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే రాజులపాటి జంపాన ఈ రెండు మిక్స్ అవ్వటం కొంచెం కష్టం. ఎందుకంటే ఎవరికాళ్ళు మౌనార్కులు. అలాంటిది ఒకే గ్రామానికి చెందినటువంటి ఈ రెండు ఇంటి పేర్లు కలిగిన వాళ్ళు ఉయ్యూరు నియోజకవర్గ పరిధిలో, ఇప్పుడు ప్రస్తుతం పెనమలూరు నియోజకవర్గ పరిధిలో తమకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును తెచ్చుకున్నారు. అది వివాదాలుగానే ఉండి ఏదైనా కానీ ఏదైనా పట్టుకుంటూ వదిలిపెట్టడం అంత ముందు. ఇంకా ఇక్కడ మేము చెప్పుకోవాల్సిన మా పాత్రికేయులందరికీ 2007 సంవత్సరంలో అప్పుడు నియోజకవర్గ అభివృద్ధి కమిటీ మెంబర్ అయిన రాజుపాటి రామచంద్రరావు మా అందరికీ దాదాపు 11 మంది పాత్రికేయులకి ఇళ్ల స్థలాలు ఇవ్వడంలో అప్పుడు నియోజకవర్గ అభివృద్ధి కమిటీలో చర్చించి తీర్మానించి మా అందరికీ తలో 2.5 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇచ్చారు ఆయన. ఆ నియోజకవర్గ అభివృద్ధి కమిటీలో మెంబర్గా ఇల్లు కట్టుకున్నాం. ఒకసారి అవన్నీ వివాదాల్లో ఉన్నాయి, అవన్నీ ఆయన తెలిసి ఉంటుంది బహుశా. మేము కూడా కోర్టు మీట్లు ఎక్కాల్సి వచ్చింది పాత్రికేయులుగా. అలాంటి సహాయ సహకారాలు పాత్రికేయులుగా మేము యాంటీగా రాసుకుంటాం, పరుగా రాసుకుంటాం. రాజుపాటి రామచంద్ర గారి గురించి ప్రస్తుతం ఉన్న టాక్ ఏంటంటే కరెక్ట్ టైంలో పార్టీ మానేశారు. పార్టీ అధికారంలోకి వస్తున్న టైంలో ఈ పార్టీ మళ్ళీ లేకపోతే ఎక్కడో ఉండేవాడు, ఆయన ఎక్కడో ఉండేవాడు అనేది ప్రస్తుతం టాక్ అనేదే భావించవద్దు. తెలుగుదేశం పార్టీ నాయకుడిగా కీలకంగా అన్నయ్య బాబురావు గారికి చాలా రైట్ హ్యాండ్గా కీలకమైనటువంటి ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి రాజుపాటి రామచంద్రరావు తర్వాత వచ్చిన పార్టీలో పరిణామాలు వాటి దృష్ట్యా ఆయన ఎమ్మడలేక వెళ్ళిపోయారో మళ్ళీ ఎందుకు వెళ్ళిపోయారో తెలియదు, కానీ తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చారు. అంతకన్నా పెద్ద పదవి వస్తుందండి, రావాలని అందరం ఆకర్షించాం. అది ఇప్పుడు అధికారంలోకి వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ రాజుపాటి రామచంద్ర గారు కరెక్ట్ టైంలో వెళ్ళిపోయారు. లేకపోతే ఎవరెవరో వచ్చేసాడు, ఎవరెవరో నాయకుడు అయిపోయారు. రాజుపాటి రామచంద్ర గారు ఉంటే మంచి పొజిషన్లో ఉండేవాడు ఇప్పుడు అని అనుకుంటున్నారు అందరూ. మేము కూడా అదే అనుకుంటున్నాం. అలాంటి కీలకమైన బాధ్యతలు స్వీకరించినటువంటి ఆయన భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించి ప్రజాసేవలో తరించాలని ఆ గాయత్రి ఎలక్ట్రికల్స్లో కూర్చుని మా చిన్నప్పటి నుంచి ఆ గాయత్రి ఎలక్ట్రికల్సే మాకు ఏది కావాలన్నా ఆయన ఏది కావాలి, బల్బు కావాలన్నా వైర్ కావాలన్నా ఏది కాదు, అంత క్లోజ్గా ఉండేవాళ్ళం. ప్రస్తుతం మంచి రిలేషన్ ఉంది. మేమంతా కలిసి పోలవరం పాపికొండలు టూర్కి వెళ్ళాం. పాత్రికేయులందరినీ తీసుకెళ్ళాడు ఈయన, ఉయ్యూరు పాత్రికేయులందరినీ ఆ పడవలో వెళ్ళటం ఇదంతా ఒక మంచి స్మృతి మాకు. అలాంటి రామచంద్ర గారు అష్టైశ్వర్య ఆయురారోగ్యాలతో మంచిగా తొలతోగాలని చెప్పి ఆయన మరింత సేవలు ప్రజలకు అందించాలని, అలాగే మా పాత్రికేయులకు మంచి మిత్రుడిగా ఉండాలని వీళ్ళిద్దరూ కూడా రాజులపాటి లేదా జంపాన, రాజులపాటి జంపాన ఈ వార్తలు రాయలేకుండా అసలు మేము వార్తలు పంపించేవాళ్ళం కాదు. ఈయన కాబట్టి ఆయన కాబట్టి ఆయన ఎన్ని పదవులు 4-5 పదవులు చేశారు. ఏదో ప్రోగ్రాం ఏదో దానికి అంత మంచిగా మేము స్నేహితులుగా ఉండేవాళ్ళం. ఏదైనా సమస్య ఉన్నప్పుడు ప్రజా సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకొస్తే వాళ్ళు దాని మీద స్పందించి పోరాడేవాళ్ళు. ఒక పాత్రికేయులుగా మేము పోరాడలేము, డైరెక్ట్ ఫేస్ చేయలేము, వార్త వరకు రాస్తాం. ఆ వార్తను పట్టుకుని దాంట్లో ఉన్న సమస్య లోతును గ్రహించి అది అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్య పరిష్కారానికి కృషి చేయడంలో అదే నాయకత్వ లక్షణం. ఆ నాయకత్వ లక్షణాలు మెండుగా ఉన్న ఇద్దరు ఉద్దండులు మీ గ్రామంలో జన్మించడం మీ అందరికీ మంచి అదృష్టం. వీళ్ళంతా మా ఊయూరు వచ్చేసి మా ఊయూరులో స్థిర నివాసాలు ఏర్పరచుకుని మా కోసం
కష్టపడటం కూడా మా అదృష్టంగా భావిస్తూ ఆయనకు మరోసారి షష్ఠపూర్తి మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ షష్ఠపూర్తి అనేది ఘనంగా నిర్వహించాలి. మరి అది చేయలేదు. మరి 60 సంవత్సరాలకు బాలాకుమారుడు వాళ్ళకి అందుకని కేక్ తినిపించాం మనం అంతా కలిసి, చెంపల్లో చాక్లెట్ తినిపించినట్టు. కాబట్టి ఆయనకి మరోసారి విషయం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. సీనియర్ పాత్రికేయులు గౌరవనీయులు ఆదిరాజు రఘురామ్ గారు, రామచంద్రరావు గారికి కానీ వేరు వేరు పార్టీలో వేరు వేరు వర్గాలుగా ఉన్న నాకు కానీ ఆయన అనేక సహాయ సహకారాలు అందించారు. ఆయన రఘురామ్ గారు వ్యక్తపరిచినటువంటి మాట మాత్రం వాస్తవం. ఆయన తెలుగుదేశం పార్టీలో జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొంది ఆయన్ని పార్టీలో ఉండటం ఇష్టం లేక ఆయన్ని పార్టీ భరిస్తుంది కానీ నాయకులు భరించలేక ఆయన్ని టెంప్ట్ చేసి బయటికి పంపారు. వైఎస్ఆర్ పార్టీలో కూడా గుర్తింపే కానీ తెలుగుదేశం పార్టీలో ఆయన ఉంటే బాగుండేదని ఆదిరాజు రఘురామ్ గారు కాదు, ఎంతోమంది అభిప్రాయం కాదు, నా అభిప్రాయం కూడా. ఇంకా గుర్తింపుతో ఉండేవాళ్ళు, ఇంకా ఎంతో పార్టీలో ఉండి ఎంతోమందికి సహాయం చేసేవాళ్ళు అనేది చాలామంది ఉద్దేశం కూడా. ఆయన ఏదో ఒక సందర్భంలో ఇతర నాయకులు చేసే అవమానాన్ని కానీ అలాంటి సందర్భాన్ని భరించలేక ఆయన పార్టీని వేయటం జరిగింది. కానీ రామచంద్రరావు గారు అంటే వీళ్ళు తెలుగుదేశం పార్టీ అంటే రామచంద్రరావు గారు. రఘురామ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక సీనియర్ పాత్రికేయులు, ఉయ్యూరుకు చెందిన సీనియర్ పాత్రికేయులు పిల్లి గోపాలస్వామి గారిని ఇప్పుడు చిన్నబాబు గారు, అలాగే మా తాడింగ్ గ్రామస్తుడు మార్గాని ప్రసాద్ గారు ఇప్పుడు రామచంద్ర గారిని సన్మానిస్తూ ఉన్నారు. కాగిత బొర్రా చిన్నబాబు గారు, బొర్రా వెంకటేశ్వర గారు అంటే 3 గ్రామాల్లో కాంగ్రెస్ వాదిగా తాడింగ్ గ్రామంలో ఒకే ఒక వ్యక్తి. కురజాడ గ్రామ ప్రజలకి నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను పిఎస్సీ చైర్మన్గా చేసినప్పుడు కురజాడ గ్రామ ప్రజలు ఎంతో ఉదయపూర్వకంగా నా దగ్గరికి వచ్చి ఎంతో ఉదయంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళకి నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే నా బ్రదర్ అయినటువంటి త్రిపులార్ అంటేనే ఒక రెబల్ చెప్పాలంటే. అట్లాంటి నాయకుడు మన గౌడ నాయకుడు లేరు నాకు తెలిసిన బట్టి. అన్నయ్యకి 60వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంటాను. అలాగే అన్నయ్య ఉయ్యూరులో ఎంతోమందికి చిరకాలంగా ఎంతోమందికి ఉపయోగపడినటువంటి వ్యక్తి చెప్పాలంటే. అటు జడ్పీటీసీ కానివ్వండి, అటు మార్కెట్ చైర్మన్ కానివ్వండి, అలాగే సిడిసి చైర్మన్ కానివ్వండి, ఎన్నో రకాలుగా పనిచేసినటువంటి నాయకులు చెప్పాలండి. ఈ మధ్యకాలంలో నేను గుడ్లవల్లేరు మండలంలో మట్టి చెరువుకి పాటకి వెళ్ళి పాటలో పాల్గొంటే అక్కడ ఊళ్ళో ఉన్న గ్రామ పెద్దలు మన గ్రామ పెద్ద రాజుపాటి రామచంద్ర ఫోన్ చేస్తే నేను వెంబటే వెనక్కి తిరిగి వచ్చేయడం జరిగింది. నాకు చాలా మట్టి కావాలి యాక్చువల్గా. అయినా సరే అన్నయ్య ఫోన్ ఒక కాల్ చేస్తే నేను వెళ్ళిపోతానని చెప్పి బయటకు వచ్చేయడం జరిగింది. అలాగే గురదార కూడా నేను 3 సంవత్సరాల క్రితం పాటకు వచ్చినండి. మన గౌడ నాయకులు పాడుకుంటున్నారంటే నేను నిర్మించుకు వెళ్ళిపోవడం జరిగింది. ఈ రోజున ఈ గురదాడ చెరువులో నుంచి 200 టిప్పర్లు దొరుకున్నాను. నేను డబ్బులు పెట్టి దొరుకున్నాను యాక్చువల్గా. అవేం కాదు, అవే ఉన్న వ్యక్తి, 10 మందికి ఉపయోగపడే వ్యక్తి. త్రిపులార్ అంటేనే ఒక రెబల్ లాంటి వ్యక్తి యాక్చువల్ చెప్పాలంటే. అన్నయ్య ఎదుగుదల చూసి, టీడీపీలో ఎదుగుతుంది చూసి వాళ్ళు ఓర్వలేక అన్నయ్యని ఎప్పుడు పార్టీలోకి బయటికి పంపిద్దామని ఆలోచనతో ఉంటే వాళ్ళు పంపిస్తే అన్నయ్య బయటకు వచ్చేసిన వైసీపీలో కూడా మంచి ఉదయంగా మంచి గౌరవంగా పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి, మంచి గుర్తుపడిన నాయకుడు యాక్చువల్ చెప్పాలంటే. నేను పిఎస్సీ చైర్మన్గా ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అన్నయ్య నాకు కంగ్రాచులేషన్ చెప్పారు. అలాగే నాకు చైర్మన్ అయ్యేటప్పుడు కూడా ఆయన పూర్తి సహకారాలు ఉన్నాయి నాకు వెనకాల నుంచి. అన్ని విధాలా కూడా నా సహకారాలు అందించారు. ఏ తోడ్పాటు కావాల్సిన చేస్తానని చెప్పి నాకు ఉదయపూర్వకంగా చేసేవాళ్ళు నాకు యాక్చువల్గా. అట్లాగే నేను ఈ 3 గ్రామాలకు కూడా నేను పిఎస్సీ చైర్మన్గా ఉండగా చాలా రైతులకి పార్టీ చూడకుండా, కులం చూడకుండా, మతం చూడకుండా ఉపయోగంగా చేశాను. కానీ నేను వైసీపీ గవర్నమెంట్లో 5 ఏళ్ళ కుమార్ ఎక్కిన తర్వాత ఈ పిఎస్సీ బ్యాంక్ కట్టి 110 సంవత్సరాలు అవుతుంది దగ్గర. ఇప్పుడు వరకు కూడా ఎస్సీ క్యాండిడేట్ కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ ఎవరో కూడా వరకు పిఎస్సీ చైర్మన్ చేయలేరు. నేను ఫస్ట్గా ప్రపోజల్ పెట్టి అనిల్ కుమార్ గారి దగ్గర ఈ బ్యాంక్ చైర్మన్ 110 సంవత్సరాలు అయింది బ్యాంక్ కట్టి. ఇప్పుడు వరకు
అక్కడ కులాలు పరిపాలించారు, కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ ఎస్సీ ఎస్టీలు ఎవరో కూడా దీన్ని చైర్మన్గా చేయలేదు. ఈ 4 5 కులాల్లో ఎస్సీ ఎస్టీ చైర్మన్గా ఇవ్వాలని చెప్పి నేను ప్రపోజల్ పెడితే అనిల్ కుమార్ గారు గుర్తించి నాకే ఇచ్చారు. ఆ తోడ్పాటుకి రామచంద్రాన్ని కానీ అట్లాగే జంపాన్ శ్రీనివాస్ గౌడ్ గారు కానీ ఎంతోమంది వైసీపీ నాయకులు కానీ అందరూ కూడా నాకు ఆ చైర్మన్ పదవి ఇవ్వడం జరిగింది. అలాగే నేను పార్టీలు చూడలేదు, కులం చూడలేదు, మతం చూడలేదు, అందరికీ కూడా ఏ పార్టీ అయినా సరే నా దగ్గరికి వస్తే నా సంపూర్ణ సహకారాలతో ప్రతి ఒక్కరు కూడా నేను పనిచేసి పెట్టాను యాక్చువల్ చెప్పాలంటే. అలాగే ఈ నా సైడ్ నుంచి గౌడ ఏ పార్టీలో ఉన్నా గౌడ కులస్తులు నా దగ్గరికి అంటూ వస్తే మన బీసీ క్యాండిడేట్ వస్తే ఏ పార్టీ చూడకుండా మతం చూడకుండా నా శాయశక్తుల నేను నాకు ఉపయోగపడే పని నేను చేసి పెట్టాను. అలాగే శ్రీనివాస్ గౌడ్ గారు అంటే మా నాన్నగారికి చిరగారు మిత్రుడు. దాదాపు నేను చిన్ననాటి నుంచి మా నాన్నగారితో బాగా సాహసం ఉండేవాళ్ళు. అలాగే ఈ జంపాన్ శ్రీనివాస్ గౌడ్ గారు అండి, రాజులపాటి రాధాకృష్ణ గారు కానివ్వండి, మా నాన్నగారు వీళ్ళ ముగ్గురు కూడా ఏ పని కాసారి ఫోన్ చేస్తారు వేరంగి సర్పంచ్ మాజీ సర్పంచ్ ఆయన కానివ్వండి, ఎప్పుడు కూడా చిరకాల మిత్రులకు ఉండేవాళ్ళు. చిరకాలం మేము చిన్నప్పటి నుంచి నాకు తెలుసు, నా తెలిసిన బట్టికి ఈ మధ్యకాలం వరకే మా నాన్నగారు చనిపోయిన తర్వాత గౌడ్ గారు కొద్దిగా మా నాన్నగారు దూరంగా ఉన్నాం, కానీ యాక్చువల్ అప్పటి వరకు కూడా మంచి సరైన సంబంధాలు ఉన్నాయి మాకు అందరికి కూడా. అలాగే రామచంద్రరావు గారు కూడా వాళ్ళ బావగారు మా మామగారు బ్రదర్స్ అవుతారు, ఆయన కూడా సత్సంబంధాలు ఉన్నాయి, మాకు అన్ని రకాలుగా తోడ్పాట్లు ఉన్నాయి. కానీ ట్రిబులర్ అంటేనే చాలా బ్రాండ్ చెప్పాలంటే. ఈ జిల్లాలోనే కాదు, అన్నయ్య పేరు చెప్తే తెలియని వ్యక్తి అంటూ ఉండరు. పార్టీ చూడడం, కులం చూడడం, మతం చూడడం, అన్నయ్య దగ్గరికి వెళ్తే 24 గంటలు ఏదో రకంగా ఏదో పనిచేసి పెట్టే వ్యక్తే కానీ స్వార్థ కోసం పనిచేసే వ్యక్తి అయితే కాదు. అలాంటి వ్యక్తికి పార్టీలో ఎవరు కూడా ఇవ్వలేదు యాక్చువల్ చెప్పాలంటే. అది మనం ఎదుగుదల తీసుకోవడం వాళ్ళు వాడలేదు చెప్పాలంటే. అందుకనే అన్నయ్య జడ్పీసీ చేయనివ్వండి, జిల్లా మన మార్కెట్ చైర్మన్ చేయనివ్వండి, అలాగే మన సిడిసి చైర్మన్ చేయడం అనేక రకాలుగా మార్కెట్ చైర్మన్ చేసినప్పుడు అనేక దొంగ రోడ్లు కానివ్వండి అనేక రకాలుగా రోడ్లు పంపించారు. అలాగే సిడిసి చైర్మన్ చేసినప్పుడు కూడా అనేక రకాలుగా ఉపయోగపడ్డారు. అలాగే జడ్పీటీసీ దానం చేసినప్పుడు కూడా అనేక రకాలు ఉపయోగపడ్డారు. అందరికీ కలుపుకుని పోయే వ్యక్తి మన రామచంద్ర గారు ఉండాలని చెప్పి అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మనసులో ఏది ఉందో అది డైరెక్ట్గా చెప్పేటువంటి వ్యక్తి. ఎంత కష్టం వచ్చినా ఎంత ఇబ్బంది వచ్చినా తోడ్పాటుగా పలుకుని పోయే వ్యక్తి. అన్నయ్యకి ఎప్పుడు కూడా నా సహకారాలు ఎప్పుడు ఉంటాయని చెప్పి ఏ పార్టీలో ఉన్నా సరే నేను వైసీపీలో ఉండగా కూడా ఆయన టీడీపీలో నిలబడితే కూడా నేను వైసీపీ పార్టీ నుండి కూడా నేను టీడీపీ పనిచేసే వీళ్ళు యాక్చువల్గా చెప్పాలండి. పార్టీని చూడడం మన కులస్తులు ఏ పార్టీలో ఉన్నా సరే స్వచ్ఛం ఉండాలి, కానీ తోడ్పాటు కానీ మా ఆయురాజ్యాలతో ఎప్పుడు కూడా మన తోడ్పాటు ఉంటుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అన్నయ్యని యాక్చువల్గా. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జంపాన్ శ్రీనివాస్ గౌడ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. చంద్ర గారు మార్కెటింగ్ యార్డ్ చైర్మన్గా ఉన్నప్పుడు ప్రతి గ్రామానికి లింక్ రోడ్లు రైతులకు ఉపయోగపడేవి లింక్ రోడ్లను ప్రతి గ్రామానికి పార్టీ రహితంగా ప్రతి గ్రామానికి కూడా రహదారులు నిర్మించడం జరిగింది. కాసాని కోటేశ్వరరావు గారిని అలాగే వాళ్ళ తండ్రి గారు బొర్రా వెంకటేశ్వర గారిని గుర్తు చేశారు. ధన్యవాదాలు. మాజీ చైర్మన్ రాజుపాటి రామచంద్రరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే రామచంద్రరావు గారు చేసిన మార్కెట్ యార్డ్ చైర్మన్గా చేసినప్పుడు డొంక రోడ్లు బాగు చేశారు. ముందు కానీ ఆ తర్వాత కానీ ఇక డొంక రోడ్ల గురించి పట్టించుకునేవాళ్ళు ఎవరూ లేరు. ఆ రోడ్లు ఎట్లా ఉన్నాయో అట్లాగే ఉన్నాయి. వాటికి ఏ నిధులు ఇవ్వడానికి కూడా అవకాశం లేదు. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మన రాష్ట్రంలో మేజర్ ఇష్యూ అది. ప్రస్తుతం ఉన్న సమస్యల్లో అది ప్రధాన సమస్య. ఆ టైంలో మరి రామచంద్రరావు గారు డైరెక్ట్గా నిధులు ఉంటాయో ఆయన ఏమైనా పోరాటం తెచ్చారో, కానీ డొంక రోడ్లు మాత్రం మా మండలంలో కూడా చాలా వరకు వేయించారు. అలాంటి పరిస్థితి అయితే ఇప్పుడు ఎక్కడా లేదు. డొంక రోడ్లన్నీ పాడైపోయి ఇబ్బంది పడుతున్నారు. అలాంటి మంచి పని చేయగలిగినందుకు రామచంద్రరావు గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఆర్టీఐ టీంలో మా రైట్ ఇన్ఫర్మేషన్ టీంలో తోటలవల్లూరు మండల అధ్యక్షులుగా ఉన్నటువంటి మరీది సాంబశివరావు గారి కూడా ఈరోజు జన్మదినం. ఆయన కేక్ పార్వతి ఒకటి ఉంది, ఆయన కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. సాంబశివరావు గారిచే రాజుపాటి రామచంద్ర గారు, జయప్రసాద్ గారు, చంద్రబాబు గారు కేక్ కటింగ్ చేయిస్తారు. ఇప్పుడు పరసా మాధవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. నా పేరు పరసా మాధవ్ కుమార్, రిటైర్డ్ పోస్టులు లాటరన్నే. ఇప్పుడు మన రాజుపాటి రామచంద్ర గారి గురించి చెప్పాలంటే చాలా టైం చాలదన్న, కానీ జస్ట్ 2 minutes మాట్లాడతా. ఆయన ఒక యంగ్ డైనమిక్ ఎనర్జెటిక్ లీడర్.
ఆయన గురించి మీరు ఏమంటారంటే గురజాడ గ్రామస్తులు రాజులపేట వెంకటేశ్వర గారు అబ్బాయి అంటారు, ఓకే. వీళ్ళన్నిటికంటే కూడా ఆయనలో ఇప్పుడు రాజులపేట రామచంద్ర గారు సిడిసి చైర్మన్ ఎక్స్ జెడ్పీటీసీ ప్లస్ ఆయన వేరే పార్టీలు అధ్యక్షుడిగా చేశారు, ఓకే. కానీ మార్కెట్ యార్డ్గా చైర్మన్గా ఆయన చేసినప్పుడు ప్రతి ఒక్క రైతుకి సబ్సిడీలు రైతులకి టైంకి వాళ్ళకి విత్తనాలు ఆయన తెలిసేలేదు, నాకు ఐడియా లేదు. నేను అప్పుడు పసుపు డాక్టర్ ఊళ్ళో తెలిసేవాడిని. అలా ఈ రోజు అలా అందట్లేదండి. అంటే ఇక్కడ పార్టీ గురించి మాట్లాడాలా, సబ్సిడీ విత్తనాలు టైంకి అందక రైతులు చాలా చాలా ఫేస్ ప్రాబ్లం చేస్తున్నారు. మరి రైతులకు కూడా తెలిసేది. కానీ ఆయన ఆయన మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఉన్నప్పుడు చాలా బాగా సంబంధించారండి. అది ఆయన తెలిసేది తెలియదు. కాటూరు కడవకూరు రైతులు ఆయన చాలా అప్రిషియేట్ చేశారండి. అప్పుడు నేను విధుల్లో పశువుల డాక్టర్గా పనిచేసే ఉన్నాను. ఇంకోటి అంటే ఆయన అన్నిటికంటే ఆయన పదవులు చెబుతున్నారు, వీళ్ళందరూ చెప్పేశారు సిడిసి చైర్మన్ గారు. కానీ ఆయనలో ఉన్నది ఒక గొప్ప మంచితనం అన్నది. కులం గోత్రం సామాజిక ఏమి చూడండి ఆయనకి ఏంటంటే ఒక మంచితనం. ఆయనకి నాకు 25 సంవత్సరాల అనుబంధం ఉందండి. ఈరోజు ఆయన 60 సంవత్సరాల పుట్టిన సందర్భంగా పొద్దున్న విషయం చెప్పి నేను వస్తానంటే వద్దు మాధవా సాయంకాలం ఇక్కడికి రండి అన్నారు. నేను ప్రత్యేకంగా విజయవాడ నుంచి భార్య కూడా ఇస్తే బాగుండేదండి. 60 సంవత్సరం పుట్టినరోజు కాబట్టి చాలా హ్యాపీగా ఉండేది. ఇంకా అందరికీ పర్లేదు, ఓకే. నేను కోరుకునేది ఏంటంటే ఆయన ఇప్పుడు రేపు వచ్చే పార్టీ ఏ పార్టీ అన్న ఏ పార్టీ ఉంటుంది అదే పార్టీ నేను సప్లై ఇస్తుంది, నేను సపోర్ట్ ఇస్తానండి ఆయనకి. ఎందుకంటే ఆయన ఒక మంచి వ్యక్తి. వీటన్నింటిలో కంటే ఆయనలో ఉండాలి ఒక మంచి వ్యక్తి, ఒక గుణం అది కావాలి. పార్టీలో ఉండి ఏదో మాట్లాడగలిగితే మాట్లాడడం ప్రతి ఒక్కరితో సహాయపడతారు. ఈజ్ వన్ ఆఫ్ ది ఎఫిషియెంట్ పర్సన్, మంచి వ్యక్తిగా. రేపు వచ్చే పార్టీలో ఏ పార్టీ అయినా కానీ ఆయన మంచి పార్టీ. ఈ 60 సంవత్సరం సందర్భంగా మనందరం ప్రార్థించుకునేది, దేవుని కోరుకునేది ఏంటంటే వెంకటేశ్వరైనా శివుడైనా వీరంతలు ఎవరైనా కానీ ఆయన మంచి పదవి వస్తుందని నేను ఈ సందర్భంగా నొక్కి అవుతానండి గట్టిగా, తప్పకుండా. నా ఏమన్నది ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేట్ పర్సన్. దానికి నా చిన్న ఇది ఏంటంటే స్వీట్ పెడతానండి నోట్లు. ధన్యవాదాలు. రామచంద్ర గారే కాదు, మాధవ్ గారు కూడా అదే ఆవేశం. ఇలా ఆవేశాలతో కూడినటువంటి యువత ఆయన వెనక నడిచేది. ఆయన ఏ కార్యక్రమం చేపట్టినా అందరూ ఎవరుండేవాళ్ళు. సార్ మామూలు నుంచండి సార్, ఊళ్ళో చూడండి సార్. ఓకే. ఆర్టీఐ కమిటీ అధ్యక్షులు కేక్ కటింగ్ చేస్తారు. మరియు సాంబశివరావు గారు వారితో రండి, మధ్యలోకి రండి సార్. ఒకసారి చూడరా అందరూ. ఓకే సార్, రెడీ. మరియు సాంబశివరావు గారు తన 55వ సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా 55వ పుట్టినరోజు సందర్భంగా గురజాడ గ్రామంలో కేక్ కట్ చేస్తున్నారు. రామచంద్రరావు గారు, డాక్టర్ జయప్రసాద్ గారు, బొడా చంద్రబాబు గారు, డి చెన్నకేశ్వరరావు గారు, వేదపూడి జోగేశ్వరరావు గారు, మా ఆర్టీఐ కార్యకర్తలు శివపార్వతి గారు అందరూ పాల్గొంటున్నారు. మా ఆర్టీఐ కార్యకర్తలు బేతపూడి జోగేశ్వరరావు గారు, అలాగే మచిలీపట్నం ప్రాంతానికి చెందినటువంటి చెన్నకేశ్వరరావు గారు సన్మానం చేస్తూ ఉన్నారు. సుదీర్ఘకాలం కృష్ణా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సాంఘిక సంక్షేమ శాఖలో పనిచేసి 4వ తరగతి ఉద్యోగ సంఘ నాయకులుగా గుర్తింపు పొందినటువంటి చెన్నకేశ్వరరావు గారు రిటైర్ అయిన తర్వాత ప్రజా సమస్యల పరిష్కారం కోసం మా ఆర్టీఐలో కొన్ని బేతపూడి జోగేశ్వరరావు గారు, చెన్నకేశ్వరరావు గారు, కొల్లా శివపార్వతి గారు సన్మానం చేస్తా ఉన్నారు. బేతపూడి జోగేశ్వరరావు గారు పూలమాలతో సత్కరిస్తా ఉన్నారు. మరి సాంబశివరావు గారిని రెడీ. ఒకసారి పట్టుకోండి. ఓకే, రెడీ. ఇలా చూడండి.
మీరు చూడండి సార్ ఒకసారి నేను ఇస్తాను. మరీదు సాంబశివరావు గారిని, బేతపూడి జోగేశ్వరరావు గారు, కోస్తాంధ్ర జిల్లాల యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ క్యాంపెయిన్ కన్వీనర్ గారు, అలాగే మా కాబోయే ఉమ్మడి కృష్ణా జిల్లా కన్వీనర్ గారు చెన్నకేశ్వరరావు గారు, అలాగే బొల్ల గారిని సత్కరించారు. చూడండి చెన్నకేశ్వరరావు గారు, మా ఆర్టీఐ కమిటీ కార్యకర్తలు రాజులపాటి రామచంద్ర గారిని బొకేతో సత్కరిస్తూ ఉన్నారు. చెన్నకేశ్వరరావు గారు, బేతపూడి జోగేశ్వరరావు గారు, మరియు సాంబశివరావు గారు, కొల్లా శివపార్వతి గారు గారు సత్కరిస్తూ ఉన్నారు. మరియు సాంబశివరావు గారిని మన పౌడిముక్కల మండలానికి చెందిన సీనియర్ పాత్రికేయులు పామర్తి నాగేంద్ర గారు, చెన్నకేశ్వరరావు గారు, జోగేశ్వరరావు గారు సత్కరిస్తూ ఉన్నారు. చూడండి ఒకసారి చూడండి ఇట్లా పామర్తి నాగేంద్ర గారి సిస్టర్ నాగమణి గారు, సాంబశివరావు గారి భార్య, బంధువులు సాంబశివరావు గారు, పామర్తి నాగేంద్ర గారు. సాంబశివరావు గారి దేవరపల్లి గ్రామం, నాగేంద్ర గారి స్వగ్రామం అయ్యేకి వేరంగిలో వాళ్ళ తాతయ్య గారి దగ్గర పెరిగారు. ఆరేపల్లి నరసింహరావు గారు, అశోక్ గారు ఇప్పుడు రామచంద్రరావు గారిని పుట్టినరోజు సందర్భంగా సన్మానిస్తూ ఉన్నారు. రామచంద్రరావు సంస్థలో ఆంధ్రప్రదేశ్ విభాగంలో కోస్తాంధ్ర జిల్లాలకు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ ఉన్నారు. సీనియర్ ఆర్టీఐ కార్యకర్త. నమస్కారం అండి. మరి ఈరోజు రామచంద్రరావు గారి 60వ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం అప్పటికప్పుడు అనుకుని ఈ కార్యక్రమం చేయడానికి మా శ్రీనివాస్ గౌడ్ గారు, మా గురువు గారు నిన్న రాత్రి అనుకున్నాం. ఆ గాలి వాన వస్తుంది, అప్పుడే రాజేంద్ర గారి దగ్గరికి వెళ్తే ఏం వద్దు, ఇట్లాంటి నాకు ఇష్టం లేదు, నాకు ఆరోగ్యం బాగోక గుడికెళ్ళే ప్రయాణం కూడా వాయిదా వేసుకున్నారని ఆయన చెప్పడం జరిగింది. కాదు చేయాలని తలంతో శ్రీనివాస్ గౌడ్ గారు రాత్రి నిర్ణయించుకుని ఈరోజు ఇప్పటికిప్పుడు ఈ కార్యక్రమం చేయటం చాలా సంతోషం. మరి రామచంద్ర గారు మా చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో చూస్తున్నాం. ఆయన ఒక ఫైర్ అనమాట. ఏదైనా ఒక సమస్య మీద పనిచేయడంలో మేము చూసాం. అలాగే ఎవరైనా ఆవేశంగా వెళ్ళినప్పుడు కూడా ఆయన అలా కాదు ఇలా ఉండాలని మా ఊర్లో కొండా ప్రవీణ్ అని ఒక అతను ఇళ్ల స్థలాల కోసం రోడ్డు మీద ధర్నా చేస్తుంటే, ప్రవీణ్ నువ్వు చేసేది తప్పు, రోడ్డు మీద ఆపకూడదు అని అన్నారు. మరి రాజేంద్ర గారు గుర్తుందో లేదు కానీ మేము అప్పుడు అసలు ఏం తెలియదు, ఇవాళ ఆయన కూడా మార్కెట్ యార్డ్ చైర్మన్ అయ్యాడు. మరి ఇవాళ ఆయన సలహాలు తీసుకోవడం వల్ల ఇవాళ ఒక లైన్లో వెళ్ళాడు. మరి రామచంద్ర గారు ఇప్పుడు ఇలా శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినట్లు కొన్ని సందర్భాల్లో రాజకీయాల్లో తెలుగుదేశంలో నాకు తెలిసి 3 గ్రూపులు ఉండేవి. ఆ గ్రూప్లో ఒక గ్రూపు మరి ఈయన ఉండటం వల్ల కొంతమంది ఈయన ఇబ్బంది పెట్టడం మూలంగా ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నారు. లేదంటే ఈయన ఇంకా ఉన్నతమైన స్థానంలో ఉండాలి. మరి ఇప్పటికైనా సరే ఇంకా మంచి పదవిలో ఉండాలని ఆశిస్తున్నాను. మరి కొద్దిగా ఇదివరకు కొంచెం కోపం కూడా ఎక్కువ ఉండేది, అది కూడా తగ్గింది వయసు రీత్యా. ఆయన కోపం కూడా కొన్ని మంచి పనులకు ఉపయోగపడేది. ఏదైనా ఒక సమస్య మీద పోరాడి, ఇప్పుడు మార్కెట్ యార్డ్ నిధులు ఆ రోజున డొంక రోడ్లు వేయాలన్నా, ఏదన్నా నీటి సంబంధించి ఏదన్నా వేయాలన్నా కూడా కేసీపీ వాళ్ళు కానీ లేదా మార్కెట్ యార్డ్ నుంచి కానీ నిధులతో కొన్ని డొంక రోడ్లు వేసేవాళ్ళు. ఇవాళ ఆ పరిస్థితి లేదు. మరి సకాలంలో రైతులకి విత్తనాలు ఇవ్వడం కానీ నాకు తెలిసినంత వరకు అప్పుడు పౌడిముక్కల తోటలూరు కూడా ఉయ్యూరు మార్కెట్ యార్డ్ కింద ఉండేది. మరి అప్పుడు ఈయన మెడికల్ క్యాంపులు పెట్టేవాళ్ళు పశువుల హాస్పిటల్లో. మరి ఆ రోజున ఉపయోగించుకున్నట్టుగా ఇవాళ మీరు ఎక్కడైనా చూడండి, పశువుల హాస్పిటల్ గురజాడలో కూడా ఉండేదండి. ఇవాళ గురజాడలో పశువుల హాస్పిటల్ ఉందా లేని కూడా తెలియని పరిస్థితి. ఒక ఉయ్యూరు అంటే మండల కేంద్రంలో తప్పితే మిగతా చాట పశువుల డాక్టర్లు పనిచేస్తున్నారా లేదా అనేది కూడా ఇవాళ మరి దాని మీద అజమాయిషీ లేదు. మరి ఆ రోజున ఎన్నో మన మనుషులకే కాకుండా పశువులకు కూడా ఎన్నో మందులు తీసుకొచ్చి క్యాంపులు పెట్టి మరి గ్రామంలో మరి పశువులకు సంబంధించి లోన్లు ఇప్పించడం కానీ సంక్షేమ పథకాలు ఆ రోజున ఆయన ఎన్నో చేశారు. మరి ఇంకా
మరి 60వ పుట్టినరోజుతో పాటు ఇంకా మరిన్ని పుట్టినరోజులు చేసుకోవాలని, ఇంకా ఉన్నత పదవులు ఆయన అలంకరించాలని ఆశిస్తూ ఆ దేవుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీనివాస్ గౌడ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా విచ్చేసినటువంటి డాక్టర్ జంపాన జయప్రసాద్ గారిని మాట్లాడవలసిన కోరుతాను. సభా నిర్వాహకులు, నా సోదరుడు జంపాన శ్రీనివాస గౌడు, ఇవాళ జన్మదినోత్సవం జరుపుకుంటున్న మా బావగారైన రాజులపాటి రామచంద్రరావు గారు, ఆయనతో మాకు చిన్ననాటి నుంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మా నాన్నగారు, వాళ్ళ నాన్నగారైన రాజులపాటి వెంకటేశ్వర గారు మంచి స్నేహితులు. అదే ఇది మేము పెద్దవాళ్ళమైనా కూడా ఆ స్నేహభావం, బంధుత్వం అలాగే కంటిన్యూ అయిన భావంలో అందరినీ ప్రేమించే మంచి మనసు. తర్వాత ఏ ఇబ్బంది వచ్చినా బావాని ఫోన్ చేస్తే వెంటనే హెల్ప్ చేసే గుణం ఎన్నో ఉన్నాయి. ఆయన ఎన్నో పదవుల్ని సిడిసి కానీ, మార్కెట్ యార్డ్ కానీ, అట్లాగే జెడ్పీటీసీ కానీ ఎన్నింటిలో సమర్థవంతంగా చేసి నిర్వహించి మంచి పేరున్న పెద్ద నాయకుడు ఆయన. మా బావాన్ని చెప్పుకోవడం మాకు ఎంతో గర్వంగా ఉంది. ఆయన ఇటువంటి మరిన్ని జన్మదినాలు జరుపుకుని మనకి ఇంకా మంచి ఉన్నత శిఖరాలకు వెళ్ళి మంచి పదవులు నిర్వహిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ క్యాంపెయిన్ నూతన అధ్యక్షులుగా దార్ల చెన్నకేశ్వరరావు గారి నియామక పత్రాన్ని రాజులపాటి రామచంద్రరావు గారు అలాగే డాక్టర్ జయప్రసాద్ గారు అందిస్తారు. చెన్నకేశ్వరరావు గారు రావాల్సిందిగా సాంబశివరావు గారు, శివపార్వతి గారిని వేదిక మీద రావాల్సిన కోరుతాము. మచిలీపట్నం గ్రామస్తులు, సీనియర్ ఉద్యోగులు కృష్ణా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి అది కనపడేది ఉమ్మడి కృష్ణా జిల్లా మా యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ నూతన అధ్యక్షులుగా మచిలీపట్నానికి చెందిన సీనియర్ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగి దార్ల చెన్నకేశ్వరరావు గారికి నియామక పత్రాన్ని గౌరవ రాజులపాటి రామచంద్రరావు గారు అట్లాగే డాక్టర్ చంపాని జయప్రసాద్ గారు, బేతపూడి జోగేశ్వరరావు గారు ఇప్పుడు అందించారు. చెన్నకేశ్వరరావు గారు కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగంలో ఉన్నప్పుడు ఎవరైతే సమస్యలతో బాధలతో వచ్చేవాళ్ళో వాళ్ళకి సాంఘిక సంక్షేమ శాఖ నుండి కాక అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ పని ఉన్నా వాళ్ళకి సహాయం చేయటంలో ఉండేవాళ్ళు. అలాగే మాకు జోగేశ్వర గారి గల పరిచయం ఏర్పడి అట్లా మాకు అనేక సంవత్సరాలుగా పరిచయం ఉంది. ఆ చెన్నకేశ్వరరావు గారు ఇవాళ మాకు కృష్ణా ఎన్టీఆర్ జిల్లాల నూతన అధ్యక్షులుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. మాకు మచిలీపట్నం వెళ్తే ఆయన ఎంతో తోడుగా ఉంటారు. అన్ని విషయాల్లో కూడా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ చెన్నకేశ్వర గారిని 2 మాటలు మాట్లాడవలసింది కోరుతాను. గ్రామ ప్రజలందరికీ ముఖ్యంగా నమస్కారాలు. ఇక్కడ రాజులపాటి రామచంద్రరావు గారి గురించి అందరికీ నమస్కారం. తర్వాత నేను చెప్పేది ఏంటంటే, రాజులపాటి రామచంద్రరావు గారి గురించి మీరు అందరూ చెప్పారు. ఊళ్ళోళ్ళు కాబట్టి, బంధువులు కాబట్టి, మీ స్నేహితులు, శ్రేయభిలాషులు అందరికీ చెప్పారు. కానీ ఈ కార్యక్రమం ఇక్కడికి వచ్చే వరకు రాజులపాటి రామచంద్రరావు గారి పుట్టినరోజు అని నాకు తెలియదు. మాది మచిలీపట్నం నుండి రాజుపేట మాది. నేను కలెక్టరేట్లో పనిచేసి ఎస్సీ వెల్ఫేర్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ పనిచేసి రిటైర్ అయ్యాను. గత 20 సంవత్సరాల నుంచి నాకు జంపాన శ్రీనివాస గౌడ్ గారు నాకు పరిచయం. ఎట్లా పరిచయం అంటే, ప్రతి సోమవారం స్పందనానికి కానీ ఈ గ్రామ ఊరి సమస్యలు ఎరికిన వాళ్ళని, యానాది వాళ్ళని, కులాలు, మతాలు, పార్టీలు కాకుండా ఎవరినైనా సరే ఒక ఇష్యూ ఉందంటే, ఒక సమస్య మీద వాళ్ళందరినీ జనాలను వేసుకొని కలెక్టర్ గారి దగ్గరికి తీసుకొచ్చేవాళ్ళు. తీసుకొచ్చే క్రమంలో ఎవరబ్బా అయినా జంపాన శ్రీనివాస గారు ఏంటి ఈ జాతి ఏంటి, జనాలేంటి, ఏంటి ఈ సమస్యల మీద ఈయన ఇట్లా
చేస్తున్నాడని అందరికీ దృష్టి పడేది. ఒకసారి మా డీడీ గారు, మా జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ప్రొఫెసర్ టిఎస్ ప్రసాద్ గారని డిపిఓగా ఒక సంవత్సరం ఇన్ఛార్జీ చేశారు. డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్గా ఇన్ఛార్జీ చేశారు సంవత్సరం పాటు. ఆయన మీదే ఏదో కంప్లైంట్ పెట్టారు జంపాన శ్రీనివాస్ గౌడ్ గారు. డిపిఓ మీద ఒక కంప్లైంట్ వస్తే కనకేశ్వర ఎవరో శ్రీనివాస్ గౌడ్ అంట, ఆయన ఒకసారి రమ్మని చెప్పు, నా మీదే ఏదో ఒక గ్రామ సమస్య మీద ఒక పంచాయతీలో ఫ్రాడ్ ఏదో జరిగితే దాని మీద డిపిఓ అని ఎక్కించారు జంపాన గారు. ఆ సమస్య మీద నేను మా జేడీ గారి దగ్గరికి పిలుచుకురావడం జరిగింది. ఆ సమస్య గురించి మాట్లాడుకున్నాం. అప్పటి నుంచి గత 20 సంవత్సరాల క్రితం ఇది జరిగిందండి. అప్పటి నుంచి మా ఇద్దరికి పరిచయం. ఇంకా ఈ పరిచయంలో ఏ సమస్యలన్నీ చెప్పుకుంటా పోతే ఇదంతా మీకు వినడానికి కూడా బోర్గా ఉంటుంది. నాకు మొక్కలు చెప్పి ముగించండి అన్నట్టు ఉంటుంది మీకు. తర్వాత అది అయిపోయింది ఆ పరిచయం. తర్వాత రాజులపాటి రామచంద్రరావు గారి గురించి నేను ఎప్పుడు విన్నానంటే, మా పేటలో గోలెం హరిబాబు అని కౌన్సిలర్గా కంటెస్ట్ చేశాడు. గోలెం విజయలక్ష్మి వాళ్ళ భార్య. అప్పుడు రామచంద్ర గారు వాళ్ళ తరపు వచ్చారు. నేషనల్ కాలేజ్ దగ్గర దొంగ ఓట్లు వేసే గొడవ ఒకటి జరిగింది. సిఐ మీద అసలు హోరావరిగా కొట్టాడు రామచంద్రరావు గారు. ఒక పోలీసు వాళ్ళ దాదాపు మీదకి వెళ్ళి దొంగ ఓట్లు వేసే దాని గురించి మీరు ఎందుకు యాక్షన్ తీసుకోరు, మీరు ఎందుకు దాన్ని సమర్థిస్తున్నారని నాకు బాగా గుర్తు అన్నమాట. జంపాన శ్రీనివాస్ గౌడ్ గారి దగ్గరకు అపార్ట్మెంట్కి వచ్చినప్పుడు ఈ ఇల్లు ఎవరంటే పలాని రామచంద్రరావు గారిని చెప్పారు. అమ్మో రాజులపాటి రామచంద్రరావు అయితే పలాని విషయంలో గట్టిగా నిలబడ్డాడండి, అమ్మో ఆయన పెద్ద డైరింగ్ పిలవండి అని నేను చెప్తూ ఉండేవాడిని శ్రీనివాస్ గారికి. అప్పుడు రామచంద్రరావు గురించి చెప్పుకుంటారు. ఆయన గురించి ఇవాళ మన వాళ్ళందరూ చెప్తూ ఉంటాయి. బోలెం హరిబాబు అని ఆ లావిడ ఎలక్షన్లో అక్కడికి తెచ్చుకున్నారు రామచంద్రరావు గారిని. ఆయన తెచ్చుకున్నాడు. అప్పుడు తెలిసింది ఈ రామచంద్రరావు గారిని ఏంటో, ఆయన సిన్సియారిటీ, ఆయన నీతి నిజాయితీ, పోలీసు వాళ్ళ మీద కూడా అంత అటాక్ ఇచ్చి గట్టిగా నిలబడ్డ మనిషి ఏంటని నాకు మైండ్లో ఉంటుంది. కానీ మా అదృష్టంగా ఆయన గురించి వినడానికి ఈరోజు ఈ విధంగా జంపాన శ్రీనివాస్ గౌడ్ గారు పిలిపించడం మాకు ఒక అవకాశం, ఆయన గురించి చెప్పుకోవడానికి ఒక అవకాశం కుదిరిందని చెప్తున్నాను. కాబట్టి నన్ను నమ్మి ఇప్పుడేదో నాకు బందరు ఎప్పుడు వచ్చినా చెన్నకేశ్వరరావు అనే ఆయన ఉన్నాడు బందర్లో, మీకు ఏ లోటు లేకోకుండా చూసుకుంటాడు, మీ వెనకే ఉంటాను సమస్యల మీద, నాకు ఈ పదవులు గదవులు ఇదేమి వద్దని అంటే కాదు మీలాంటి వాళ్ళు ఉండాలి అది ఇదని నన్ను ఇక్కడికి పిలిపించి ఈ విధంగా నన్ను ఇప్పించడం జరిగింది. కాబట్టి నా మీద నమ్మకంతో నలుగురికి సర్వీస్ చేసేటువంటి నాకు 2 కొడుకులండి. ఒక అబ్బాయి ఆస్ట్రేలియాలో ఉంటాడు, అక్కడ జాబ్ చేస్తున్నాడు, పీజీ అయిపోయింది. ఇంకొక అబ్బాయి సాఫ్ట్వేర్ చేస్తున్నాడు. మా అల్లుడు ఇంజనీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ చేస్తున్నాడు. మాకేం ఇబ్బంది ఏమి లేదు. కాకపోతే నా ఆలోచన కూడా ఏంటంటే, నలుగురు పేదవాళ్ళకి కానీ ఏదన్నా మరీ అన్యాయంగా ఎవరికన్నా ఏదన్నా జరుగుతుందంటే అది మనం సహించం. ఆయన ఉద్దేశం కూడా అదే. ఆయనకు తోడు మన బేతపూడి యోగేశ్వర గారు కూడా మాకు ఈ మైండ్ సెటప్ ఒకేలాగుందనే ఉద్దేశంతో దీన్ని నేను ఒప్పుకుంటాం జరిగింది. కాబట్టి మీ ఆర్టీఐ ఆర్గనైజేషన్కి నా సాయి శక్తుల నాకున్న పరిధిలో సహాయం చేస్తానని నేను మనస్ఫూర్తిగా చెప్పుకుంటూ రాజులపాటి గారికి రామచంద్ర గారికి 60 సంవత్సరాల జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ గారికి ధన్యవాదాలు. అయిపోతుంది మాట్లాడేషన్ చెప్పారు. పోలీసులు అంటే రామచంద్రరావు గారు పోలీసులు అంటే ఉప్పు నిప్పు ఆయన ఎక్కడున్నా ఆయన మరి పోలీసులు అంటే బాసిజంగా ఉంటారు. బాసిజాన్ని ఆయన వాళ్ళు పోలీసుల పార్టీ నాయకుల పెద్ద కులాల నాయకుల అట్లే ఉండరు. బాసిజాన్ని వ్యతిరేకించే గుణం వెంటనే సెకండ్లో. ఇక్కడే కాదు, బోలెం హరిబాబు గారు అంటే కొనకళ్ళ నారాయణరావు గారికి బాగా సన్నిహితులు. ఇక్కడ ఆ డివిజన్లో ఉండేటువంటి మన చెన్నకేశ్వరరావు గారు ఆయన 2 సార్లు ఎన్నికల్లో
ఆయనకి బాగా సహాయం చేయటం, ఆ ఎన్నికల సందర్భంగా అక్కడికి రామచంద్ర గారు కూడా హరిబాబు గారికి బాగా సన్నిహితుడు. ఆ ఇంట్లో కార్యక్రమం ఏదున్నా రామచంద్ర గారు వెళ్ళాల్సిందే, అంత సన్నిహితంగా ఉంటారు. ఆయన అన్ని విషయాలు కూడా ఆయనతో చర్చిస్తూ ఉంటారు. వాళ్ళ ఇంట్లో పెళ్ళిళ్ళతో సహా ఈయన కూడా వెళ్ళి అవన్నీ కార్యక్రమాలన్నీ చక్కగా చేసేస్తూ ఉంటారు. స్నేహితులంటే ఆయన స్వభావం అంతా. వాళ్ళకి ఉయ్యూరులో మన చనిపోయిన మా బ్రదర్ జంపాన్ సీన్ కానీ, ఎయ్యనపాడు ప్రసాద్ గారు కానీ, వీళ్ళంతా ఒక బృందం ఉంది. ఆ బృందంలో కార్యక్రమం ఏది ఉన్నా అందరూ హాజరు కావాల్సింది. ఇప్పటికి కూడా అలా చూస్తూ ఉంటాను నేను. అయితే అందరికీ తెలిసింది ఒకటి, ఆ పోలీసుల ఫాసిజాన్ని వ్యతిరేకించే రామచంద్రరావు గారి గురించి ఇంకో తెర వెనుక విషయం. వాళ్ళది ఉమ్మడి కుటుంబం. రామచంద్రరావు గారు అన్నదమ్ములు ఎలా కలిసి ఉంటారో. రామచంద్రరావు గారు 2 సార్లు కూడా హరిబాబు క్యాన్వాసింగ్కి వచ్చినప్పుడు 2 సార్లు కౌన్సిలర్గా గెలవడం జరిగిందండి. అది ఇందాక చెప్పలేదు. చిన్ని వాళ్ళ భార్య కానీ, రామచంద్రరావు వాళ్ళ భార్య కానీ, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కోడళ్ళు అందరూ కూడా ఉమ్మడి కుటుంబం. ఇవాళ ఈ రోజుల్లో ఇప్పుడు గత 50-60 సంవత్సరాలుగా చూసుకుంటే మా చిన్నప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు అనేవే లేవు. వివాహం కావటమే వేరే కాపురాలు, అత్తమామలతో తగాదాలు, అన్నదమ్ములతో తగాదాలు. సుబ్బారావునయ్య మాట్లాడగండి. వాళ్ళ కుటుంబాన్ని చూసి మనం ఎంతో నేర్చుకోవాలి. బయట కనిపించే రామచంద్ర గారు బయట కనిపించే ఫాసిజం కాదు, కుటుంబంలో ఆ ఉమ్మడి కుటుంబాన్ని నడపటం, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కోడళ్ళు అందరూ కూడా కలిసి ఉండటం. ఇవాళ సమాజం ఎంతో ఆదర్శవంతంగా వాళ్ళని మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది నాకు చాలా సంతోషం కలుగుతుంది. అలా కలిసి ఉండటం అనేది ఎక్కడా కూడా ఉండదు. చాలా కుటుంబాలను చూశాను. మా వసంత వాళ్ళ అన్నదమ్ములు కూడా అలాగే కలిసి ఉంటారు. అది చాలా గర్వించదగిన విషయం. శ్రీ గౌరవనీయులు ఉయ్యూరు మార్కెటింగ్ యార్డ్ సందర్భంగా నేను సర్పంచ్గా ఉన్నప్పుడు 2 గ్రాంట్లు ఈ ఊరికి ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి గ్రామానికి కూడా కాంట్రాక్ట్ ఆయన తీసుకునేవాడు కాదు. సరిగ్గా చేయాలి, చేయకపోతే కుదరదు. ఎంతటి వాళ్ళకైనా అలా మొహం మీద చెప్పేయటం అలవాటు. వాళ్ళు ఎంతటి వాళ్ళైనా ఎవరైనా కానీ అట్లా అన్నయ్యబాబురావు గారితో ఆయన సాంగత్యం, ఆయనతో కూడా అప్పుడప్పుడు విభేదించిన ఆయన కూడా అలా ప్రాణంగా ఉండేవాళ్ళు. ఆయన టైంలోనే మనకి జిల్లా పరిషత్ రోడ్డు 40 లక్షలతో రావడం జరిగింది. అప్పుడు ఉంది కానీ రోడ్డు ఇంకా ఇప్పుడు లేదు. ఇప్పుడు ఆ రోడ్డు పాడైంది. ఆ రోడ్డు గురించి అడిగేవాళ్ళు లేరు. ఆ మరివాటి రోడ్డు కానీ ఇవన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి. ఆయన గ్రామానికి ఏం చేశారో గ్రామస్తులు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ కార్యక్రమం పుట్టినరోజు జరుపుకున్న రామచంద్ర గారిని 60వ పుట్టినరోజు జరుపుకున్నటువంటి గౌరవనీయులు రాజులపాటి రామచంద్ర గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. వసంత గారు మాట్లాడకండి. ముందుగా గురజాడ నా కుటుంబ సభ్యులు, నా గ్రామస్తులందరికీ ముందుగా నా నమస్కారం. ప్రత్యేకించి శ్రీనివాసగౌడ్ గారికి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసిన వివిధ శ్రేణులకు అందరికి కూడా నా నమస్కారం. ఈరోజు శ్రీనివాస్ గౌడ్ రాత్రి వచ్చి ఇట్లా చేయాల్సిందే అయ్యానంటే కాదని చాలా రిక్వెస్ట్ చేశాను. కాదుకూడదు, ఇంకేదో రకరకాల ఆలోచనలతో వచ్చాడు. కానీ సరే కేక్ కటింగ్ అంటున్నాడు కాబట్టి వస్తే ఇక్కడ చూస్తే భారీ హడావుడి చేసేస్తున్నారు. సరే, ఈ యొక్క రాజకీయ ప్రస్థానంగా వచ్చే లెక్కనైతే నేను ఈ గ్రామంలో నాకు ఓట్లు లేనప్పుడే 83లో ఇక్కడ కార్యకర్తగా పనిచేశాను. తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా. అప్పుడు ఒడ్డే సోమనాథరేశ్వరారు, కాకాని రామ్మోహన్ రావు, కేపీ రెడ్డయ్య గారు ముగ్గురు నిలబడ్డప్పుడు నేను కాకాని రామ్మోహన్ రావు తెలుగుదేశం జెండా పట్టుకుని, మా గురువు ఎవరంటే మా నాయకుడు అప్పుడు కోదండం, మా కోదండం గారు మా నాయకుడు, ఆయన ఇచ్చే కింద మేము పనిచేస్తూ ఉండేవాళ్ళం. అట్లా ఆ రాజకీయ ప్రస్థానం. తర్వాత రకరకాలుగా నాకు ఆ ఇంట్రెస్ట్ ఉండబట్టి నేను దాంట్లో కొంచెం ముందుండి
ఓటు ఉన్నా లేకపోయినా బాబురావు దగ్గరికి దృష్టిలో పట్టడం, బాబురావు నన్ను కొంచెం ఎంకరేజ్ చేయటం, ఇవాళ ఇన్ని క్రెడిట్లు ఇలాంటి ఇంత ప్రశంసలు వచ్చినాయంటే గోస్తూ అన్య బాబురావు. ఆయన దివంగత శాసనసభ్యులు గౌరవనీయులు. ఆయన ఎక్కడున్నా ఇవన్నీ ఆయనకే చెందుతాయి. ఎందుకంటే నన్ను ముందుగా ప్రోత్సహించిన చిన్న కుర్రోడైనా నీతి నిజాయితీతో ఉంటాడు, మాట మీద నిలబడి ఉంటాడు అనే ఒకే ఒక్క కాన్సెప్ట్తో నాకు ఎంకరేజ్ చేశాడు ఆయన. 33 సంవత్సరాల వయసులో నన్ను మార్కెట్ యార్డ్ చైర్మన్ చేశారు. నేను అప్పుడు ఒకసారి మిస్ అయ్యా, ఒక 3 సంవత్సరాలు మిస్ అయిన తర్వాత ఇచ్చారు 30 అంటే, లేదంటే 29-30 సంవత్సరాల్లోనే నేను మార్కెట్ యార్డ్ చైర్మన్ అవ్వాలి. దానికి కూడా ఆయనతో ఎంత నేను ఆయన అభిమానించి ప్రేమిస్తానో అంత విభేదించాను కూడా. రాజీ పడే ప్రసక్తి లేదు. బాబురావునే ఇంకోహలోనే నా నిర్ణయం నేను చెప్పేవాడు. నా నిర్ణయం కాదని ఎప్పుడైతే ఆయన అన్నాడో నేను ఆయనకి ఛాలెంజ్ చేసి బయటకు వచ్చి నేనేంటో నిరూపించిన రోజులు కూడా ఉన్నాయి. అట్లా రాజీ లేకుండా పోరాటం చేసుకుంటూ వచ్చాను తప్పితే ఎక్కడ కూడా నేను రాజీ పడలా. అదే ఆయనకి నాలో నచ్చింది. ఎంతమంది నాబార్డు ఉయ్యూరు నియోజకవర్గానికి నాబార్డు ఒకే ఒక గ్రాంట్ వచ్చింది. ఆ ఒక్క గ్రాంట్ రాజేంద్రరావు ఏం చేద్దామని అంటే, సార్ ఇది ఎప్పటి నుంచో మా మర్యాద రోడ్డు శ్రీనివాస్ గౌడ్ గారు బుక్ చేశారు. ఆ రోడ్డు మాది ఎప్పటి నుంచో అట్లాగే ఉండిపోయింది సార్, అది పెడితే బాగుంటుందంటే అది 30 లక్షలే పూర్తి ఫుల్ఫిల్ అవ్వదేమని చెప్పి ఆయన కూడా డౌట్ పడ్డాడు. సార్ ముందంటూ మొదలు పెడితే ఏదో తర్వాత చూద్దాం సార్ అని చెప్పంటే కేసీపీ వాడు తర్వాత కొంచెం సహాయ సహకారాలు అందించి దాన్ని ఆ రోడ్డు వేయించడం జరిగింది. అదేవిధంగా ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత 3 పర్యాయాలు నేను అభివృద్ధి కమిటీలో మెంబర్నే. మరి ఎందుకనో ఆయన ఫస్ట్ నుంచి నన్ను వేసుకుంటానే వచ్చేవాడు. మరి కారణం అయితే నాకు తెలియదు. ఏంటి అందరూ లెటర్లు రాశారు, నువ్వేమి ఇవ్వండి అనేవాడు. ఏం సార్ డబ్బులు ఎంత ఉన్నాయో చెప్తే నేను దాని ప్రకారం ఇస్తాననేవాడు. మనకి ముస్లిమ్స్ ఏరియాలో రేవు కానీ, గౌడాస్ ఏరియాలో ఇక్కడ రేవు కానీ, హరిజన వాళ్ళలో రేవులు కానీ, పుల్లెటి గట్లో రేవులు కట్టించామంటే అది ఆ రోజునే మనం కట్టించాం. మన ఒత్తిడి దగ్గర పక్కన రేవు కూడా అప్పట్లో పెద్ద పెద్ద బండరాళ్ళు ఉండే, దూకుతుంటే తలగాలి బదులు కొంతమందికి అవి అప్పుడే మనం చేయించాం. తర్వాత అదృష్టం మార్కెట్ చైర్మన్ అన్నంత నిధులు వచ్చినాయి. డొంక రోడ్లు కానీ అవి కానీ సీఎం ద్వారా అప్లికేషన్ పెట్టించుకుని, అంటే మళ్ళీ నేను స్వార్థం చూపించి ఆ ఊరు పెట్టేసుకున్నాను అంటారేమని చెప్పి సీఎం ద్వారా రిక్వెస్ట్ చేయించుకుని ఆ గ్రాంట్లు అట్లా ఆ రకంగా చేయటానికి ఇవ్వడానికి అవకాశం వచ్చినప్పుడల్లా మన చాకనాయన మట్టికి చేసాం. మన గ్రామం వరకు మిగిలిన చోట అంటే వేరే మండలంలో, నేను ఈ మండలానికి జడ్పీటీసీ కాకపోయినా ఇక్కడ తాగునీటికి కావాలంటే 2 బోర్లు కూడా వేయించడం ఇవన్నీ చేయించాం. ఉయ్యూరు మండలంలో అయితే 42 బోర్లు వేయించాను. ఎక్కడన్నా ఆ జిల్లా పరిషత్ కంటే బోర్లు రామచంద్ర అంటా మొదలెట్టారు. నన్ను మెక్కినేం పెట్టి బోర్లు రామచంద్ర, బోర్లు లేకపోకుండా మీటింగ్ జరిగేది కాదు. 1, 2, 3 బోర్లు పెడతానే ఉండేవాడు. అట్లా డెవలప్ చేసుకుంటే, అది కాకుండా నా అదృష్టం కూడా కలిసి వచ్చినట్టుగా అప్పట్లో కుక్కల నాగేశ్వరరావు చైర్మన్గా ఉండేవాళ్ళు. ఆయన ఏ గ్రాంట్ వచ్చినా 10 పైసలు నాకు ఫస్ట్ కేటాయించేసేవాడు. అందుట్లో ఆయన మీద పోటీ చేసేది నేనే చైర్మన్గా. దానివల్ల లేకపోతే కొలుసు పార్థసారథి గారికి ఆయనకు ఉన్న విభేదాల వల్ల నాకు లిఫ్ట్ ఇచ్చేవాడు ఆయన. అట్లా దాదాపు 3 కోట్ల చిల్లర నేను గ్రాంట్లు ఇచ్చా. ఆ రోజు అధికారం లేదు నాకు, ప్రతిపక్షం, నేను ప్రతిపక్షంలో ఉన్నా. 3 కోట్ల చిల్లర నేను గ్రాంట్లు ఇచ్చాను. 3 కోట్ల చిల్లర కూడా రూపాయి కూడా వేస్ట్ కాకుండా ఖర్చు పెట్టించిన దాఖలాలు ఉన్నాయి మన మండలంలో. మన మండలమే కాదు, నేను కోర్ లీడర్ రావటం వలన మిగిలిన జడ్పీటీసీలు, జిల్లాలో ఉన్న 49 మంది జడ్పీటీసీలకు ఏ సమస్య వచ్చినా నా దగ్గర రావటం, నేను పరిశీలి చేయటం, ఆ ఫ్లోర్ లీడర్ వలన వివిధ శాఖల అధిపతులు అధికారులంతా నా మాట కొంచెం వింటాం. నేను పర్సనల్గా మన వాళ్ళు ఎవరన్నా ఏమన్నా పని మీద వచ్చినా ఫోన్ చేసి మా వాడు ఫలానా వస్తున్నాడంటే ఇమీడియట్గా చేసి పెట్టడం, అవన్నీ నాకు కాస్త అనుకూలించి కాస్త మంచి పేరు తేవడానికి అవకాశం కల్పించింది. మనం ఎక్కడ ఆమ్యామ్యాలు ఉండవు మన దగ్గర. ఉంటే ముక్కుసూటి మాట్లాడటం అది లేదు, అంతేగాని అది అని ఇదని చెప్పడం కానీ ఇంకోటి కానీ మన దగ్గర సెక్షన్ ఏమి ఉండదు. కాంట్రాక్టులు కూడా ఏ గ్రామానికి సంబంధించిన వాళ్ళు వస్తే ఆ గ్రామానికి ఇచ్చేది తప్పితే ఎక్కడ కూడా నేను చేసుకున్నాను. ఈ మధ్యకాలంలో పార్థసారథి గారు మా పిల్లల పేరు కాంట్రాక్టులు చేయమంటే రిజిస్టర్ మొన్న మధ్య చేయించాను.
ఆ ₹1 చిల్లర బిల్లులు సంవత్సరంన్నర ఆగిపోయి ఎంతరా నేను ఎత్తిని కొట్టుకుని మళ్ళీ ఆపేశాం. వర్కులు గిట్లు మా జోలికి వెళ్ళటం మానేసాం. ఆ రకంగా మనం ఎదురు దెబ్బలు తిన్నాం, అనుకూలమైన దెబ్బలు తిన్నాం, అన్ని రకాలుగా తిన్నాం. ఇందాక మన వాళ్ళు ఒక మాట అన్నారు, మన రఘు గారు, రాజకీయంగా తెలుగుదేశం పార్టీలో ఉంటే ఇంకా ముందు మంచి పొజిషన్లో ఉండేవాళ్ళు. మనకి ఇక్కడ రాసిపెట్టి ఉండాలి ఒకటి, మన విలువలను చంపుకుని మట్టి నలపాల్సిన అవసరం మనకు లేదు. ఈ జీవితంలో ఇట్లా ఉంటే చాలు, నాకు పదవులు అవసరం, ఇంకోటి అవసరం, ఇంకోటి అవసరం, నిక్కచ్చిగా ఉంటాడు పలానాడు అనే ఒక పేరుంటే చాలు నాకు. అదే పేరు మీద అదే మాట మీద నేను ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అదే రాజు నేను జిల్లా పరిషత్ చైర్మన్కి అయితే పనికి వచ్చా, పార్టీకి మున్సిపల్ చైర్మన్కి పనికిరాల. ఎక్కడ వ్యత్యాసం అండి చెప్పండి. ఆ కాంట్రవర్సీలో కొంచెం నేను హర్ట్ అయ్యా. ఉయ్యూరు సెంటర్లో జెండా కట్టేవాడు ఎవరు లేడు, తెలుగుదేశం జెండా. ఒకప్పుడు రాజులపాటి రామచంద్రరావు అనేవాడు, లేకపోతే ఇవాళ నా గొప్పతనంతో చెప్పుకోవట్లా. నేను మీ ఇష్టం వచ్చిన ఎంక్వైరీ చేసుకోండి. పారిపోయినాడు ఎవడో నిలబడి రెండురానే ఎదురు తిరిగి నిలబడ్డది ఎవరు. ఆ రకంగా కొంచెం ఇబ్బంది పడ్డాం. సరే, దేవుడి దయ వల్ల మనకి ఎక్కడున్నా విలువగానే వైసీపీలోకి వచ్చినా నాకేమీ విలువేం తగ్గలేదు. గౌరవంగానే చూస్తున్నారు, గౌరవంగానే ఉంటున్నాం. ఆ టైం వచ్చినప్పుడు ఏంటి అనేది మనం కూడా నిరూపించుకోవాలి. కాబట్టి అప్పుడు టైం వచ్చినప్పుడు చూపిస్తాం. అంతేగాని ఇవాళ నా దగ్గర లేకపోతే ఒక యూత్ పనిచేసిన జిల్లా పార్టీ ప్రెసిడెంట్ అయిపోవడం కానీ మనకేదో రాలేదని అసూయ పడటం, అట్లా అసూయ పడే లెక్కనైతే కొనకళ్ళ నారాయణరావుని పార్టీలో చేర్చింది రాజుపాటి రామచంద్రరావు. ల్యాంకో CEO నాగప్రసాద్ పార్టీలో చేర్చింది రాజుపాటి రామచంద్రరావు. భీమవరం పిచ్చిరెడ్డి పార్టీ వదిలేసి రాజకీయాలు మానేసి రైస్ మిల్ వ్యాపారం చేసుకుంటే తీసుకొచ్చి మళ్ళీ పట్టం కట్టి LTP చేసింది రాజుపాటి రామచంద్రరావు. ఇట్లా చెప్పుకుంటూ పోతే బొచ్చిన మంది ఉన్నారు. అట్లా అసూయపడే మనస్తత్వం కానీ అసూయపడే ఇది కానీ మాకు లేదు. ఎవరన్నా ఉంటే ఎంకరేజ్ చేయటమే. ఇప్పుడు అంతేందుకు సుధాకర్ ఉన్నాడు, మా సుధాకర్కి ఒక అవకాశం వచ్చింది. అతను ఆర్థికంగా వీకు ఏం చేయాలి, బతిమాల ఆ రోజుని పబ్లిక్ సందర్భం కాబట్టి చెబుతున్నా, లేదా చెప్పకూడదు. అక్కడ ఉన్న నాయకులకి, ఇన్ఛార్జ్ నాయకులకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి నువ్వు ఒక 50,000 అని బతిమాల. గెలిస్తే 1,00,000 ఇచ్చేస్తా, గెలవకపోతే ఒక 50,000 ఇస్తా, ఇవ్వండి అని బతిమాలితే ఇవ్వలే ఎవరు. ఆ రోజు మంత్రి గారిని ఢీకొని 4 డైరెక్టర్లు ఇనానిమస్ చేశాను నేను. ఓన్లీ వన్ ఆఫ్ రాజుపాటి రామచంద్రరావు హ్యాండ్ మీద జరిగింది. అది ఎవరి వల్ల కాల. కానీ మనం విడిగా పోటీలో వచ్చేసరికి 2-3 గెలవాల్సింది 2 గెలిచాం. దానివల్ల అతను పాపం బ్యాంక్ ప్రెసిడెంట్ మిస్ అయ్యింది. చాలా ఉన్నాయి. పార్టీకి చిత్తశుద్ధితో అందరూ షో చేసే మాటలు చెప్పి, ఉపన్యాసాలు ఇచ్చి, స్టేట్మెంట్లు ఇచ్చి, పకడబందీగా ఓహో అని చెప్పేవాళ్ళు తప్పితే నీతి నిజాయితీగా మాట మీద నిలబడేవాళ్ళు చాలా అరుదుగా ఉన్నారు. అవి ఇప్పుడు బహిరంగంగా మనం మాట్లాడుకోకూడదు. ఆ నీతి నిజాయితీ ఎప్పటికైనా నిలబడుస్తుంది, మనిషిగా నిలబడుతుంది, వ్యక్తిగా నిలబడితే ఇది ఇష్యూస్ వస్తాయి. అప్పుడే మనకి గౌరవం దక్కుద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాం. ఈ గురజాడలో రాజకీయాలకు అతీతంగా ఎవరు వచ్చినా నా స్థాయి శక్తులే నేను పనిచేస్తాను తప్పితే ఈ సందర్భంగా మరొక్కసారి నొక్కి పోయినసారి శ్రీనివాస్ గౌడ్ గారు ఏర్పాట్లు చేసినప్పుడు చెప్పారు, మళ్ళీ చెప్తున్నా, రాజకీయాలకు అతీతంగానే నేను పనిచేస్తా. రాజకీయాలు ఈ ఊరు దాటితే రాజకీయం వేరు. ఇదని ఈ ఊరు వరకు మన గ్రామ శ్రేయస్సు కోసం ఎట్లాంటిదైనా ఎవరితో అయినా రాజీ పట్టానికి సిద్ధమే, వ్యతిరేకించడానికి సిద్ధం. దయచేసి అర్థం చేసుకోండి. మంచి కోసం మనం ఏదైనా కలిసికట్టుగా ఉండి పనిచేసుకుందాం అని చెప్పి శ్రీనివాస్ గౌడ్ కూడా నన్ను ఎప్పటికప్పుడు అంటూ ఉంటారు. ఆయన అనే దాంట్లో అర్థం ఉంది. మనం కూడా ఆచరిస్తే నిజంగానే మనకి వయసు అయిపోతుంది. పలానప్పుడు ఇప్పుడు మనం ఉన్నాం, గుర్రా వెంకటేశ్వరరావు ఇనానిమస్కి 8 సంవత్సరాలు చేశారని చెప్పి అనుకుంటున్నాయి. కానీ ఎలక్షన్ లేకుండా మన ఆధ్వర్యంలో ఒక ఎలక్షన్ అన్నా జరిగిందా? లేదు. అది ఆ ఆనవాయితీని మనం కూడా రాబోయే రోజుల్లో కాస్త అందరం కూర్చుని గ్రామాభివృద్ధికి పాటుపడే విధంగా అందరూ సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ ఈ యొక్క ఏర్పాట్లు చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శ్రీనివాస్ గౌడ్ గారికి ప్రత్యేకించి కొంచెం కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మన నూతన అధ్యక్షులుగా ఎన్నికైన ఆర్టీ చెన్నకేశ్వర వారికి అభినందనలు తెలియజేసుకుంటూ
ఆర్టీఐ కమిటీకి అట్లాగే మన శివరాంగ మనవాడికి కూడా నేను జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. రామచంద్రరావు గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటాను. మేము రాత్రి 10 గంటల సమయంలో ఈ కార్యక్రమం చేయాలని అనుకుని నేను వద్దన్న నా విన్నపాన్ని మన్నించి కార్యక్రమంలో పాల్గొన్నందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు అతిథులకి సన్మాన కార్యక్రమం డాక్టర్ జయప్రసాద్ గారికి గౌరవ రామచంద్రరావు గారు, చెన్నకేశ్వరరావు గారు, చిన్నబాబు గారు సన్మానిస్తారు. మధ్యలో రాజులపాటి రామచంద్రరావు గారు, చెన్నకేశ్వరరావు గారు, బొర్రా చిన్నబాబు గారు సన్మానిస్తూ ఉన్నారు. వేదపూడి జోగేశ్వరరావు గారు ఒకేతో సత్కరిస్తూ ఉన్నారు. బొర్రా చిన్నబాబు గారు బొర్రా వెంకటేశ్వరరావు గారి కొడుకుగానే మా గుర్తింపు. బొర్రా వెంకటేశ్వరరావు గారి కుమారుడు బొర్రా చిన్నబాబు గారిని రాజులపాటి రామచంద్రరావు గారు, జంపాలి జయప్రసాద్ గారు, చెన్నకేశ్వరరావు గారు, మది సాంబశివరావు గారు సన్మానిస్తూ ఉన్నారు. జోగేశ్వరరావు గారు, పార్వతి గారు, ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల ఈఎఫ్ఆర్టీఐ నూతన అధ్యక్షులు డి చెన్నకేశ్వరరావు గారిని గౌరవనీయులు రామచంద్రరావు గారు, జయప్రసాద్ గారు, మా కార్యకర్తలందరూ కూడా సన్మానిస్తూ ఉన్నారు. చెప్పటం ఫోన్ చేయటమే కానీ ఈ కార్యక్రమ నిర్వహణ అంతా రాత్రిపాటి జగదీష్ గారిని వేదిక మీదకి రావాల్సిన కోరుతూ ఉన్నాం. కొద్దిగా వాళ్ళ బాబాయ్ లాగా కోపమే తగ్గించుకొని చక్కగా అందరితో కలిసి నడవాలి. పార్టీలు ఏదైనా ఎవరైనా నన్ను వ్యతిరేకించే వాళ్ళైనా రాజులపాటి జగదీష్ గారిని, రాజులపాటి రామచంద్రరావు గారు, చెన్నకేశ్వరరావు గారు, జయప్రసాద్ గారు, బొర్రా చిన్నబాబు గారు, జోగేశ్వరరావు గారు అందరూ సన్మానిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమ శ్రమంతా తందే. వాళ్ళ నాన్నగారు అంటే ఆయన ఉన్నంతకాలం రామచంద్రరావు గారిని వదలలేదు. మాట చాలా కరెక్ట్గా ఉండేది. నేను సర్పంచ్గా ఒక వర్గాల నుంచి గెలిచా. రాజులపాటి సత్యనారాయణ గారు, రాజులపాటి రామచంద్రరావు గారు వర్గం నుంచి గెలిచారు. అయినా మేము ఎప్పుడు కూడా ఒక్క మాట అనుకోలేదు. ఇద్దరం కూడా కలిసి నడిచాం. అలా జగదీష్ కూడా అందరితో కలిసి నడవాలని కోరుకుంటున్నా. మరొక సీనియర్ పాత్రికేయులు మిత్రులు పామర్తి నాగేంద్ర గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నా. వారికి అందరూ రామచంద్ర గారు, జయప్రసాద్ గారు అందరూ కూడా సన్మానిస్తారు. ఆదిరాజు రఘురాం గారు కానీ, గోపాల స్వామి గారు కానీ పేరున ఈ జిల్లాలో అనేక మంది పాత్రికేయులు. వాళ్ళంతా నా ఎదుగుదలకు కారణం. నేను అధికార పార్టీలో ఉన్నానా, పార్టీలో లేనా కాకుండా పాత్రికేయ మిత్రుల సహకారంతో ఎదిగా నేను పామర్తి నాగేంద్ర గారిని, రాజులపాటి రామచంద్రరావు గారు, జయప్రసాద్ గారు చెన్నకి సన్మానిస్తూ ఉన్నారు. మా ఆర్టీఐ కార్యకర్తలు కూడా నేను గురజాడ మెయిన్ రోడ్డు ఆక్రమణలో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నేను తెలుగుదేశం పార్టీలో ఉన్న సారథి గారు ధర్నా చేయడానికి గ్రామానికి వస్తే ఆయన్ని వ్యతిరేకించి ఆయన్ని అంతా సాగు జరిగింది. అలా నిలబడేవాళ్ళు. నేను ఏ పార్టీలో ఉన్నా, నాగేంద్ర గారైనా, ఇందాడ ఆదిరాజు రఘురాం గారైనా మా ఆర్టీఐ కార్యకర్తలు సన్మానిస్తారు. మా చెన్నకేశ్వరరావు గారు, మది సాంబశివరావు గారు, బేతపూడి జోగేశ్వరరావు గారు, బొల్లా శివపార్వతి గారు, పామర్తి నాగేంద్ర గారిని సన్మానిస్తున్నారు. రామచంద్రరావు గారిలో ఎంత స్పిరిట్ ఉందో నాగేంద్ర గారిలో అంతే. ఆయన స్వగ్రామం అయ్యంకి, ఎరింగ్లాక్లో పెరిగిన అయ్యంకి గ్రామం అంటేనే పోలీసులకు భయం. మరొక
బావగారు రాజులపాటి గురవయ్య గారు కూడా ఈ కార్యక్రమంలో మాకు భాగస్వామ్యం. రాజులపాటి జగదీష్ గారితో పాటు గురవయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. రాజులపాటి శ్రీనివాస్ గౌడ్ గారికి కూడా మేము సన్మానం చేయాలి. తీసుకురండి గురవయ్య చేస్తాం. పార్టీ నాయకులు, గ్రామ అధ్యక్షులు రాజులపాటి గురవయ్య గారికి సన్మానంలో ఆ పార్టీ కార్యకర్త నాగరాజు గారిని కూడా రావాల్సిన కోరుతా ఉన్నాం. రానన్న ఇటుకల నాగరాజు గారిని కూడా రావాల్సిన కోరుతా ఉన్నాం. రాజులపాటి గురవయ్య గారిని రాజులపాటి రామచంద్ర సాంబశివరావు గారు కొట్టేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన భాగస్వామ్యం కూడా ఉంది. జగదీష్ గారితో పాటు మాటలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త వాళ్ళ తాతగారిని వార్డు మెంబర్గా నామినేషన్ వేయటే కానీ అప్పుడు సర్పంచ్ గారు కూడా ఎవరిని ఓటు అడగల, ఈయన ఎవరిని ఓటు అడగల. ఆ సర్పంచ్ గారికి ఏమో జగదీష్ చేశాడు, అందరు గ్రామస్తులంతా చేశారు. మా నాగరాజుకి ఏమో గుర్రయ్య బాబు అడగటమే ఓటు, ఈయన వెనకాల నుంచోవటమే టీదాగి. అట్లా వార్డు మెంబర్ గెలవడం జరిగింది. చక్కగా మీరు కూడా చక్కగా కలిసి ఉండాలని మేమంతా కోరుకుంటున్నాం. నాగరాజు గారిని గురవయ్య గారిని కలిసి ప్రయాణం చేయండి. చక్కగా మీ వెనకాల మేము ఎప్పుడూ ఉంటాం. అది గురవయ్య గారికి, ఇటుకల నాగరాజు గారికి ఈ కార్యక్రమాల్లో నాగరాజు గారు కూడా మాకు తోడు ఉంటారు. ఇటుకల నాగరాజు గారికి కూడా ఇప్పుడు గురవయ్య బాబుతో సన్మానం చంద్రశేఖరరావు గారు, చెన్నకేశ్వరరావు గారు ఇటుకల నాగరాజు గారిని సన్మానిస్తూ ఉన్నారు. కలిసి వీళ్ళిద్దరూ కూడా చక్కగా ప్రయాణం చేసి గ్రామ సమస్యల మీద కలిసి ఉమ్మడిగా రాజులపాటి జగదీష్, రాజులపాటి గురవయ్య, ఇటుకల నాగరాజు గారు ముగ్గురు కలిసి ప్రయాణం చేయాలని అందరూ అడుగుతా ఉన్నా. మీరు అలా కలిసి ప్రయాణం చేయండి, మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది పార్టీలో. తోడుగా ఉండి మా నేను తర్వాత బేతపూడి జోగేశ్వరరావు గారిని ఇప్పుడు రాజులపాటి రామచంద్ర గారు, చెన్నకేశ్వరరావు గారు, బొర్రా చిన్నబాబు గారు సన్మానిస్తారు. బేదపూడి మా ఆర్టీఐలో దాదాపుగా ఒక 15 సంవత్సరాలుగా నాకు తోడుగా ఉంటూ అనేక కార్యక్రమాల్లో నాకు తోడుగా ఉన్నటువంటి మిత్రుడు బేదపూడి జోగేశ్వరరావు గారిని రాజులపాటి రామచంద్రరావు గారు, చెన్నకేశ్వరరావు గారు, బొర్రా చిన్నబాబు గారు మరియు సాంబశివరావు గారు సన్మానిస్తూ ఉన్నారు. సాంబశివరావు గారు ఆయన కూడా జోగేశ్వరరావు గారి లాగా 1 సంవత్సరం 2 సంవత్సరాలుగా పరిచయమైన అనేక కార్యక్రమాల్లో తోడుగా ఉంటారు. ఆయనకి వ్యాపార పనులు ఉన్నప్పటికీ సమయం కేటాయించి మాతో ప్రయాణం చేస్తూ ఉంటారు. మరి సాంబశివరావు గారికి అలాగే మరొక ఆర్టీఐ కార్యకర్త గత సంవత్సరం నేను 2 గంటలకు ఏం చూసా రామచంద్ర గారి పుట్టినరోజుని. అప్పుడు ఎవరు లేరు, వసంతం కానీ ఎవరు మా సుబ్బారావు అన్నయ్య కానీ ఎవరు లేరు, ఎవరికి ఫోన్ చేసినా లేరు. ఇప్పుడు అయింది టైం. అప్పుడు రామచంద్రరావు మామయ్యది కార్యక్రమం చేద్దాం అని 3 గంటలకు వచ్చి మేము కార్యక్రమం మొదలుపెట్టి ఆ రోజున మేము బొల్లా శివపార్వతి గురుజాల గ్రామస్తురాలే, ఆవిడకి కూడా సన్మానం మా ఆర్టీఐ కార్యకర్తలు రామచంద్రరావు గారు చేస్తారు. కేశవరావు గారు, రాజులపాటి రామచంద్రరావు గారు, మరియు సాంబశివరావు గారు నా దగ్గరికి వచ్చేవాళ్ళంతా నన్ను కంటే ఆ శివపార్వతి గారిని పలకరించే నా దగ్గరికి వస్తారు. ఆవిడతో మాట్లాడుకునే వస్తారు. వెళ్ళేటప్పుడు కూడా ఆవిడతో మాట్లాడి వెళ్తారు. పక్కకి వెళ్ళి గుసగుసలాడి అందరితో అందరూ మన నాగరాజు కానీ జోగేశ్వరరావు కానీ ఎవరైనా అబ్బాయి ఆవిడని ఎప్పుడైనా చిన్న మాట అంటే వీళ్ళందరూ కూడా ఆవిడ పక్షమే, నా పక్షం ఉండదు ఎవరు. అలా అందరితో కలివిడిగా ఉంటుంది. తను కుటుంబానికంటే కూడా ఎక్కువ సమయం, కుటుంబ విషయాల కంటే ఎక్కువ సమయం కేటాయిస్తూ ఎంతో కూడా ఆరోగ్యం కూడా పాడైన సమయానికి నేను భోజనం అనేది ఉండదు.
లేకపోయినా సరే అలాగే ఉండి పనిచేస్తూ ఉంటుంది. అందరి ఈ సందర్భంగా ఆవిడ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఇంటిగా పనిచేసేవాళ్ళు చాలా ఎంతో ప్రేమగా ఉంటారు, ఎంతో ప్రేమగా అభిమానంగా. వీళ్ళ మాధవ్ గురునాథం గారి అమ్మగారు తెలుసు నాకు. ఆవిడ ఒక విఆర్ఏ మన హృదయంలాగా పనిచేసేది వేలుపూరు గ్రామానికి. వేలుపూరు గ్రామంలో ఆవిడకి డబ్బులు రాకపోతే వస్తే ఫంక్షన్ గ్రాట్యుటీ అని ఇచ్చే మాధవ్ గారు కూడా వాళ్ళ నాన్నగారిలాగా చాలా అభిమానంగా అందరితో కలిసిమెలిసి ఉండే వ్యక్తి, ప్రేమగా ఉంటారు. వెటర్నరీ వైద్యులుగా రామచంద్ర కార్యక్రమం అంటే ఆయన వసంతం కాంటు వసంతం 2005, 2006లో అప్పటి నుంచి కూడా వసంతం నన్ను ఏ ఒక్కరోజు కూడా ఎన్ని పనులు మానేసైనా నా పనుల్లో నిమగ్నమై ఉంటాడు. ఆయనకి మా రావణ బాబా జగదీష్ కంటే కోపం ఎక్కువ. ఏంటి అంటాడు ఇప్పుడే కోపం వస్తే, నేనే తగ్గుతా. కానీ పనిలో నికారస్గా నిజాయితీగా చిత్తశుద్ధిగా ఇక భోజనమా ఇల్లు వాకిలి లేదు. రాత్రి 12 అయిందా 1 గంట అయిందా అలా కాండ్రు వసంతానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. వాళ్ళందరూ చేస్తేనే నేను ఇవన్నీ చేయగలుగుతా ఉన్నా. అలాగే మా బొల్లా సుబ్బారావు అన్నయ్య వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. గురజాడ వెంకటేశ్వరరావు గారి ద్వారా 5 సంవత్సరాల క్రితం ఆయన ఇంటి సమస్య కోసం పరిచయమైన అన్నయ్య అప్పటి నుంచి కూడా వసంతం లాగానే నాకు అన్ని కార్యక్రమాల్లో సహకరిస్తూ ఉన్నారు. గురజాడ వెంకటేశ్వరరావు గారితో అనేక సంవత్సరాలు వాళ్ళ అమ్మగారికి నా వెంకటేశ్వరరావు గారికి వాళ్ళ కుటుంబానికి సేవ చేసి ఆయన ఆర్థికంగా నష్టపోయి కూడా ఆ కుటుంబానికి సేవ చేసి వెంకటేశ్వరరావు గారి ద్వారా నా దగ్గరికి వచ్చి అప్పటి నుంచి గత 5-6 సంవత్సరాలు ఇస్తూ ఉన్నాడు. అలాగే మంటాడ గ్రామస్తులు చింతా రాంబాబు గారు అన్నీ వసంతం బొల్లా సుబ్బారావు అన్నయ్యతో పాటు చింతా రాంబాబు గారు కూడా తెర వెనక ఉండి అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. చింతా రాంబాబు గారిని రాజులపాటి రామచంద్రరావు గారు, మరి సాంబశివరావు గారు, చెన్నకేశ్వరరావు గారు, బొర్రా చిన్నబాబు గారు సన్మానిస్తూ ఉన్నారు. చింతా రాంబాబు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. రాజులపాటి నాగేంద్ర ప్రసాద్ గారు రాముడికి లక్ష్మణుడు ఎలాగో రామలక్ష్మణులకి ఆంజనేయుడు ఎలాగో వాళ్ళ అన్నకి రామచంద్రరావు గారికి కావాలి. అన్నదమ్ములంటే అలా ఉండాలి. అన్నకి తోడు రాముడికి తోడు లక్ష్మణుడిలాగా అన్నకి ఎదురు మాట్లాడే లేదు. ఎప్పుడో వస్తుంది ఎప్పుడైనా కోపం, అప్పుడు రాముడు బాబు ఏం మాట్లాడదు. ఎప్పుడో వస్తుంది, నెలకొకసారి 3 నెలలకు ఒకసారి. అన్నదమ్ములంటే అలా ఉండాలి. ఉమ్మడి కుటుంబం అంటే అలా ఉండాలి. వాళ్ళందరూ ఆదర్శంగా తీసుకోవాలి. మన గ్రామం కాదు, ఎవరైనా ఏ కుటుంబమైనా ఆదర్శంగా తీసుకోవాలి. రాజులపాటి నాగేంద్ర ప్రసాద్ గారు ఉయ్యూరులో కౌన్సిలర్గా రామచంద్రరావు గారికి తోడుగా, అన్నకి తోడుగా, రాముడికి లక్ష్మణుడిలాగా, రామలక్ష్మణులకి ఆంజనేయుడు ఎలా ఉండేవాడు అట్లా అన్నని కాపాడుకుంటూ ఆయన కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొంటూ అప్పటికి ఇప్పటికీ అట్లా అన్నదమ్ములంటే అలా ఉండాలనే దానికి ఇద్దరిని కలిసి ఫోటో తీస్తే అన్నదమ్ములంటే అలా ఉండాలి. ఎవరైనా ఉండాలి. ఆస్తులు అంతస్తులు పదవులు కాదు, అన్నదమ్ములంటే అలా ఉండాలి. రామచంద్రరావు గారు, నాగేంద్ర ప్రసాద్ గారు లాగా అందరికీ ఆదర్శం. ఈ కార్యక్రమం మొత్తానికి సూత్రధారి పాత్రధారి శ్రీనివాస్ గారికి కూడా సన్మానం చేశారు కార్యక్రమం.
ప్రత్యేకంగా విజయవాడ వెళ్ళి కూడా కార్యక్రమం చేసినటువంటి ఆయన చిన్నబాబు గారు వెయ్యూరు ఘటోత్కజ హోటల్ ఘటోత్కజ హోటల్ యజమాని, సిటీ కేబుల్ యజమాని, రక్షించి అభివృద్ధి సాధించి గుర్తింపు పొంది నా కాగిత చిన్నబాబు గారికి ధన్యవాదాలు. స్వగ్రామం పూడేరు ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఇప్పుడు కళ్యాణ మండపం నిర్మిస్తా ఉన్నారు. వెయ్యూరు మరి సాంబశివరావు గారు కాగిత చిన్నబాబు గారు అందరూ నలుగురు చూడాలి ఒకసారి. సార్ శ్రీనివాసరావు గారు ఒకసారి. సార్ రెడీ సార్ రెడీ. ఓకే. ముందుగా వేదిక మీద ఉన్న రామచంద్రానికి, శ్రీనివాస్ గౌడకి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు మా అన్నయ్య పుట్టినరోజుకి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అన్నయ్య సాయంత్రం ఫోన్ చేశారు, విజయవాడలో ఉన్నా, ఇక విజయవాడ నుంచి డైరెక్ట్ వచ్చేసాను. థ్యాంక్ యూ. త్రిపులారి గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈ రోజున మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడంలో మరి మేము అడగగానే మంచి మనసుతో ఆయన అంగీకరించి ఫస్ట్ వద్దన్నా కూడా మరి వచ్చినందుకు ప్రత్యేకంగా రాజులపాటి రామచంద్ర గారికి మా యువపార్టీ శ్రీనివాస్ గౌడ్ మిత్రమండలి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. అదేవిధంగా మరి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మరి జయప్రకాష్ డాక్టర్ గారికి, జయప్రసాద్ డాక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. అలాగే బొర్రా చిన్నబాబు గారికి మరి ఈ కార్యక్రమంలో మాతో పాటు పాల్గొన్నందుకు ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ కార్యక్రమానికి మరి ముఖ్యంగా జగదీష్ మరి ఈ కార్యక్రమంలో ముందుండి ఈ కార్యక్రమం జరగడానికి ఎంతో సహాయ సహకారాలు అందించారు. మరి రాజులపాటి జగదీష్ కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా మా యువ పార్టీ మరి అటువంటి మంచి వ్యక్తుల్ని సత్కరిస్తూనే ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మా శ్రీనివాస్ గౌడ్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సభని ఇంతటితో ముగిస్తూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్కరిస్తాము.